రాయలసీమ విద్యావంతుల వేదిక దశాబ్ద కాలం పూర్తి చేసుకుని ఈరోజు 4వ రాష్ట్ర మహాసభలను ప్రొద్దుటూరు కేంద్రంగా విజయవంతమవుతున్న ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు మరియు ఆ సంస్థ బాధ్యులు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడే ఈ 30-40 నిమిషాల ఈ ప్రసంగంలో రాయలసీమ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల కోసమే పనిచేస్తామంటున్నటువంటి భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాయలసీమ విషయంగా ఏమి హామీలు ఇచ్చాయి, ఏమి ఆలోచిస్తున్నాయి, గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం చట్టపరంగా వివిధ కమిటీలలో రాయలసీమ విషయంగా ఏ అంశాలని వాళ్ళు గుర్తించారు, అవి ఏ మేరకు అమలయ్యాయి, ఈరోజు మన స్థితిగతులు ఏంటి అనే విషయం ఇక్కడ ప్రధానంగా ఈ 30-35 నిమిషాల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. కొద్దిగా అంతా డేటాతో కూడుకున్న అంశం, విభిన్న అంశాల కలగాపులగంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక 30 నిమిషాలు మీరు ఈ విషయాల మీద ఫోకస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. రాయలసీమ విభజన జరిగి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి దాదాపు ఇప్పటికీ దశాబ్ద కాలం 2 ప్రభుత్వాలు చూసాం. మొదట తెలుగుదేశం ప్రభుత్వం చూసాం 2014లో, ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మనం చూసాం. ఈ 2 ప్రభుత్వాల యొక్క స్వభావాలు, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క ఉద్దేశాలు, ఈ రాష్ట్రం పట్ల, ఈ భవిష్యత్తు పట్ల, వెనుకబడిన ప్రాంతాల పట్ల, వాళ్ళ స్వలాభాల పట్ల, వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా మనం చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగాం. పోనీ వీళ్ళని వదిలేస్తే ఇక కేంద్రంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా పాలన సాగించినటువంటి బీజేపీ పార్టీ ఒక తండ్రిలాగా, ఒక పెద్ద దిక్కులాగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాల్లో అన్ని అంశాలు సమానంగా చూసుకునేటువంటి బాధ్యత ఉంటుంది. గత దశాబ్ద కాలంగా ఆ పెద్ద పార్టీ ఏం చేసింది 10 ఏళ్ళుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి 2014 విభజన గురించి మాట్లాడే ముందు రాయలసీమ ఉద్యమం మౌఖికంగా 2-3 భాగాలుగా ఉంటుంది. 1వ భాగం 1913లో ఆంధ్ర మహాసభ ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతం మద్రాసుతో ఉండొద్దండి, ఆంధ్రతో కలిసి రండి, మనమంతా అన్నదమ్ముల్లాగా బతుకుదామని వాళ్ళు మనల్ని స్వాగతించినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు మద్రాసు చాలా దగ్గరుంది, మాకు అభివృద్ధి అయ్యింది, మాకు చదువుకోవడానికి బాగుంది, రైల్వే వసతి ఉంది, ఒక 100 కిలోమీటర్లు దాటుకుంటే తిరుపతి దాటుకుంటే మాకు మద్రాసు దగ్గర ఉంటుంది, మేము రాము అని 1913లోనే తిరుగుబాటు చేశారు. మేము విశాఖపట్నమో విజయవాడ వచ్చి అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి మేము మీతో రావడానికి ఇష్టం లేదని చెప్పారు. 1914లో మీటింగ్ పెట్టారు. ఈ రాయలసీమ ప్రజలు వినేటట్లు లేరు. ఒక 20 మంది పెద్ద మనుషులు కోస్తాంధ్ర నుంచి బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కుప్పజేసి 1914లో రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి పట్టణం తిరిగారు, పొద్దుటూరుకు కూడా వచ్చారు. వీళ్ళంతా తిరిగితే రాయలసీమ ప్రజలు ఆ ఆంధ్ర మహాసభ కమిటీ ఆ 20 మంది పెద్ద మనుషులకి ఇచ్చినటువంటి డిమాండ్ల పుస్తకం 232 పేజీల పుస్తకం అయింది. 232 పేజీల పుస్తకం అయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆంధ్ర మహాసభల రిపోర్ట్లలో ఆ మహాసభలలో 2వ మహాసభ జరిగినప్పుడు, బాపట్ల కాకుండా 2వ మహాసభ జరిగినప్పుడు వాళ్ళు వేసిన పుస్తకంలో రాయలసీమ ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లు 232 పేజీల పుస్తకంగా బుక్లెట్ వేశామని చెప్పి ఆంధ్ర మహాసభల చరిత్ర పుస్తకాలు మనకు దొరుకుతుంది. 232 పేజీలు చదివితే ఆ రోజు రాయలసీమ ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో, ఎంత తమ హక్కుల పట్ల, తమ బాధ్యతల పట్ల 100 ఏళ్ల కిందటి మన తాత ముత్తాతలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో మనకు తెలుస్తుంది. ఒకసారి ఆనాటి ఆ ప్రజల స్ఫూర్తి తెలుసుకుంటే కనీసం ఈ రోజు కన్నా మనలో చీమునెత్తురు లేకుండా ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. కులం, మతం, డబ్బు, రాజకీయ పార్టీలు అనేక దాంట్లో మునిగిపోతూ ఉన్నాం. కొంతైనా మనం రిలీజ్ కావడానికి అవకాశం వస్తుంది. మొత్తం 1953 వరకు జరిగినటువంటి ఉద్యమం ఒక ఎత్తు అయితే, పప్పూరు రామాచార్యులు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లా అనేక మంది వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం అయితే అది మొదటి దశ ఉద్యమం. 2వ దశ ఉద్యమం 1983లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత కృష్ణానది నీళ్ళ పంపకంలో మనకు అనేక చైతన్యం వచ్చింది ఈ ప్రాంత ప్రజలలో. 1969లో ఆ తీర్పు వస్తే 5-6 సంవత్సరాల్లో విపరీతంగా చర్చ జరిగింది. ఈ చర్చలో నుంచి వచ్చినటువంటి ఉద్యమం 1983 ఉద్యమం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం,
ఎంవి రమణారెడ్డి గారు ఈ గ్రామంలో ఈ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తి తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసి రాయలసీమ ఉద్యమం తెలుగంగకు పోయేటువంటి నీళ్లు నెల్లూరుకో మద్రాసుకో కాదు, ఫస్ట్ నా నేల నానాలి, నా భూమికి నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా తీసుకుపోతారని చెప్పి అతను ఒక విప్లవాత్మకమైనటువంటి తిరుగుబాటు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమం 89 వరకు ఈ మైసూరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, శివరామయ్య గారు ఇట్లా ఎంతోమంది వీళ్ళంతా కూడా పనిచేశారు. ఇది రెండవ ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలకి రాజకీయ నేపథ్యం ఉంది, రాజకీయ పార్టీల అనుసరణ కూడా ఉంది. పొప్పూరు రామాచార్యులు గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఎంవి రమణారెడ్డి గారు కానీ, లేకపోతే నేను చెప్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే వీళ్ళంతా కూడా ఒక పార్టీ పరిధిలో, పార్టీ పరిమితుల్లో తమ గొంతులు విప్పగలిగారు. కానీ 2085 తర్వాత దాదాపు మొన్నటి దాకా అంటే 2014 వరకు మనం చాలా వరకు మౌనంగా ఉన్నాం. కేసీఆర్ గారు 2001లో పార్టీ ఏర్పాటు చేసి తాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి తన గలమెత్తి తన ప్రాంత ప్రజల కోసం నిలబడి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే అనేక మంది ప్రజా సంఘాలు 90-95 నుండి తెలంగాణలో రెండవ దశ ఉద్యమం మొదలైంది. ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు భూమికను ఆధారంగా చేసుకుని ఒక సరైన సమయంలో ఆయన ఆ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసే ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో కూడా చాలామంది ఏంది వీళ్ళు తెలంగాణ గొడవ చెప్తున్నారు, అరవాల్సింది మనం కదా, ఆయన ఎందుకు అరుస్తున్నాడు, మనం అరవకుండా మనం నష్టపోతున్నాం కదా, వాళ్ళు ఎందుకు అట్లా గోల చేస్తున్నారని చెప్పి రాయలసీమ ప్రజానీకం కూడా ఒకవైపు ఆలోచన మొదలుపెట్టింది. అంటే టీఆర్ఎస్ వల్లనే మనం ఆలోచించినామని అనడానికి లేదు. టీఆర్ఎస్ కంటే ముందు కూడా రాయలసీమ ప్రజలు వైయక్తికంగానో ఏదో ఒక రకంగా ప్రజలు పోరాడుతున్నారు, వ్యాసాలు రాస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా రాయలసీమ ప్రాంతంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలుగా ఏర్పడి, అంటే రాయలసీమ సాగునీటి సాధన సమితిని, రాయలసీమ విద్యావంతుల వేదికని, జలసాధన సమితిని, రాయలసీమ సాంస్కృతిక వేదికని, వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం అని, కుందు పోరాట సమితిని, ఇట్లా ఒక 10-15 సంఘాలు, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘాలు, ఇవన్నీ కూడా కలిసి ఒక ఐక్య ఉద్యమంగా ఏర్పడేటువంటి ప్రయత్నం జరిగింది. టీజీ వెంకటేష్ గారు 2009-10 ప్రాంతాల్లో, ఇంకా ముందు ప్రాంతాల్లోనే కర్నూలు రాజధాని కావాలా, రాష్ట్రం కావాలని పోరాటం చేసి ఆయన ఆగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడున్నాడో మనం గమనిస్తాం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు 2012లో రాయలసీమ ప్రజా సమితిని ఏర్పాటు చేసి నేను ప్రజా ఉద్యమంగా దీన్ని నడిపిస్తానని చెప్పి తర్వాత 2013లో దాన్ని పార్టీగా మార్చి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజా సంఘాలతో బయటికి రావడం, ఆ పార్టీని నడిపించారు. ఇప్పుడు వారు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నారో మనం గమనించి ఉంటాం. అంటే వైయక్తికంగా ఒక లక్ష్యం కోసం ఇట్లా జరిగేటువంటి ఉద్యమాలు ఇటీవల కాలంలో మనకు లక్ష్మణ్ రెడ్డి గారిని ఒక జడ్జి గారు, అడ్వకేట్ గారు, అదేవిధంగా ఇట్లా అనేక మంది రాయలసీమ ఉద్యమంలో భాగంగా ఆయా సందర్భాలలో వచ్చిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ 2014 నేపథ్యంలో జరిగినటువంటి ఉద్యమం, ప్రజా ఉద్యమం, రాయలసీమ ప్రజలు ప్రజా సంఘాల ఉద్యమంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అది నాకు నచ్చిన పని చేయండినో లేకపోతే నేను డబ్బులు ఇస్తే చేయమని చేసేటువంటి సంఘాలు కాదు ఇవి. రాయలసీమకు ఏం అవసరమో అవి మాట్లాడేటువంటి సంఘాలుగా ఈ ఉద్యమాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే మేము ఇప్పుడు కూడా ఐక్య వేదికలు కట్టి జాయింట్ యాక్షన్ కమిటీల కంటే రాయలసీమ ప్రజా సంఘాలు బలపడండి, ప్రతి ఊర్లో ఒక సంఘం పెట్టండి, సాధ్యమైనంత వరకు సభ్యులు పెంచుకోండి, అందరం కలిసిపోయి ఉన్నవాళ్ళు 10 మంది గుంపు అయితే ఒక వేదిక అయిపోతే ఆ వేదిక అమ్ముడుపోతే మనం రాయలసీమ మొత్తం మోసపోయిన వాళ్ళం అవుతాం. వేదికలు అమ్మడపోయినా ప్రజా సంఘాలు అమ్మడపోకుండా నిలబడతాయి, ప్రజా సంఘాలు నడిపిస్తాయి. నాకు ఇష్టమైనంతసేపు నేను ఉద్యమం చేస్తాను, నేను లొంగిపోతా, ఎమ్మెల్యే అయిపోతా, ఎంపీని అయిపోతా, రాజకీయ పార్టీకి లొంగిపోతా, నాకున్న వ్యక్తిగత సమస్యలతో ఆగిపోతా. ఇట్లా ఆగిపోయిన ఉద్యమాలు రాయలసీమలో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ప్రజా సంఘాలు బలపడే ఉద్యమం కావాలని మేము చాలా సందర్భాల్లో కోరుతూ ఉన్నాం. అవసరమైతే సంవత్సరానికి 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు ఐక్యంగా పోరాడదాం. ఎవరంతకు వాళ్ళు బలపడండి అనేటువంటి ఒక కీలకమైనటువంటి సూత్రంతో మనం ముందుకు పోతున్నాం. ఈ 100 ఏళ్ల ఉద్యమ చరిత్రలో రాయలసీమ ప్రజలు కోరుకున్నటువంటి డిమాండ్లు 1913లో ఏం కోరుకున్నాడు, ఈరోజు కూడా అదే కోరుకుంటున్నాడు. అంటే 3 తరాలు, పొప్పూరు రామాచార్యుల తరం వెళ్ళిపోయింది, రమణారెడ్డి తరం వెళ్ళిపోయింది, ఇంకో తరంలో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఇంతమంది వెళ్ళిపోతే కూడా 100 ఏళ్ల కిందట గోడల మీద ఆ రోజు మనం ఏమి రాశామో అదే డిమాండే రాయలసీమ ప్రజలు ఈరోజు కూడా కోరుకుంటూ వస్తున్నాం. అంటే మన జీవితాలలో మార్పు రావడానికి కనీసం ఒక శతాబ్ద కాలం కూడా మనకి మౌలికమైనటువంటి మార్పులు రాకపోవడం మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం 100 డిమాండ్లు కోరితే అవి చర్చకు వచ్చి నిలబడి కొంత గోల చేస్తే కనీసం 20-30 డిమాండ్లు ప్రజలు గుర్తిస్తే, ఒక 10-15 డిమాండ్లు వాళ్ళు ఓకే చేసి చట్టాలు చేస్తే ఆచరణలోకి వచ్చేది కేవలం 2-3 అంశాలు మాత్రమే ఆచరణకు వస్తాయి. మనం 100 కోరుకుంటే అది ఇంప్లిమెంట్ అయ్యే స్టేజ్కి వచ్చేటప్పటికి 2-3 డిమాండ్లు మాత్రమే నెరవేరుస్తాయి. ఇదే మన పక్కన ఉన్నటువంటి సోదరులైనటువంటి కోస్తాంధ్ర ప్రాంతాలు 100 డిమాండ్లు కోరితే 110 డిమాండ్లు అదనంగా వాళ్ళకి ఆచరణలోకి వెళ్ళిపోతాయి. ఇదంతా వెళ్ళిపోతాయని నేను నోటిగా ఏదో నాకు వచ్చింది చెప్పడం కాదు, కానీ ఇవన్నీ కూడా మీరు స్టాటిస్టిక్స్తో ఇప్పుడు చూస్తారు. మీరు ఈ నేపథ్యంలో మనం మరింత చైతన్యవంతులం కావాలా. ఈ ప్రజా సంఘాల ఉద్యమం ఈరోజు మనం చాలా చిన్న శక్తులుగానే ఉండొచ్చు, కానీ మన శక్తి
అత్యంత గొప్పది. ఇది గుర్తించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను వికేంద్రీకరణకు మద్దతు ఇస్తాను, 3 రాజధానులు పెడతాను, రాయలసీమలో మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ప్రాజెక్టులన్నీ కడతానన్నాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తానన్నాడు. ఇవన్నీ నమ్మి మనం ఓట్లేసాం. ఇక చంద్రబాబు గారు మొన్న ఎన్నికల మేనిఫెస్టో మీరు చూసినప్పుడు రాయలసీమ మిషన్ అని చెప్పి ఒక సపరేట్ కడప టౌన్లోనే రాయలసీమ మిషన్ అని చెప్పి ఒక సపరేట్ 14 పేజీల పుస్తకం వేశారు. నేను మీకు రాయలసీమకు అండగా ఉంటాను, ప్రతి ఎకరాకు మీకు నీళ్ళు ఇస్తాను, మీకు హైకోర్టు ఇవ్వలేను, హైకోర్టు బెంచ్ ఎత్తుకొచ్చి పెడతాను, మీకు పరిశ్రమలు కట్టిస్తాను. ఈ పార్టీలు ఏ రోజు కూడా వీళ్ళు ఈ ప్రాంతాల గురించి లెక్క చేసేటువంటి పార్టీలు కాదు. కానీ ఈరోజు వాళ్ళ అజెండాలలో, వాళ్ళ పాలనా విధానాలలో రాయలసీమ గురించి ఆలోచింపజేసేటువంటి ప్రయత్నం చేశామంటే అంతో ఇంతో అది చేస్తున్నటువంటి రాయలసీమ ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు బలపడతాయనేటువంటి భయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆ మేరకైనా చేయగలిగారు. ఈ నేపథ్యంలో మనం రాజకీయ నాయకులు కూడా మనం చెప్పాల్సింది ఒకటే, వేల కోట్లు సంపాదిస్తాం, ఒక 5 కోట్లు 10 కోట్లు దాటిన తర్వాత నీ డబ్బు నీ వెంట రాదు. కానీ నీ చుట్టూ ఉన్న సమాజం బాగాలేకపోతే నీ 1000 కోట్లకు నిలబడవు. రేపు ఈ రాయలసీమ ప్రజల్లో ఆత్మహత్యలు చేసుకునే బదులు, లేకపోతే హత్యలు చేసుకునే బదులు, ఫ్యాక్షన్లకు వెళ్ళిపోయే బదులు, కరువులు వెళ్ళిపోయే బదులు వాళ్ళు ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైందంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేవు, ఇంకోటి లేవదనో నీ 1000 కోట్లు 1000 కోట్లు మనం నిలబెట్టలేవు. రాయలసీమ ప్రజలు అందరూ తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, చదువుకోవడానికి తిండి, వైద్యం ఉంటేనే సమాజం బాగుంటుంది. ఒక తాగుడుబోతుడు మన ఇంటి పక్కన ఉంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఒక వీధిలో ఒక రౌడీ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రాయలసీమ ప్రజలు కూడా తమకు ఏమీ దిక్కులేని పరిస్థితుల్లో వాళ్ళు విపరీత ధోరణులకు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు నీ 100 కోట్లు 1000 కోట్లు ఈ రాయలసీమ నాయకుల్ని కాపాడలేదు. కాబట్టి ఆ ప్రాంత రాయలసీమ నాయకులు కూడా ఎవరైనా కానీ ఇటీవల కాలంలో మనం చెప్పేదాన్ని వినగలుగుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యే గారు కూడా పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు కూడా రాయలసీమ మీటింగులకు ఒక 5-6 మీటింగులకు నంద్యాలకంతా వచ్చాడు, నేను నిలబడతాను మాట్లాడతానని దశరథరామరెడ్డి గారితో కూడా అంటున్నాడు. అంటే వాళ్ళు నిలబడతారా లేదా పక్కన పెడితే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే కదా, మనకు అన్యాయం జరిగింది కదా, మా పార్టీ వాళ్ళని అడగాలి కదా, అడగకపోతే మేము ఇబ్బంది అవుతుంది కదా, ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం, మీరు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ పార్టీలన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులు ముందర పెట్టి వెనకున్నారు. రాయలసీమ ఉద్యమంలో కూడా ఉద్యమకారుల ముందు పెట్టి ఎమ్మెల్యేలు వెనక ఉండాలి. ఉద్యమకారుల మీద మీరు మాట్లాడండి, మేము మా నాయకులతో మాట్లాడతామని చెప్పాలి. తెలంగాణ ప్రజలలో వాళ్ళకి ఆకలి ఉంది, కోపం ఉంది. తెలంగాణ లాంటి ప్రాంతంలో ఉద్యమం చేయడం చాలా సులభం. ఎందుకంటే ప్రతి వీధిలో ఒక కోస్తా వాడు ఉంటాడు, లేకపోతే ప్రతి వీధిలో ఒక రాయలసీమ వాడు ఉంటాడు. వీడే నీకు కారణం భోజనం లేకపోవడానికి, వీడే నీకు కారణం వ్యాపారం లేకపోవడానికి, వీడే నీకు కారణం అభివృద్ధి కాకపోవడానికి చూపిస్తున్నాడు. నిజానికి నువ్వే అభివృద్ధి చెందినావా అని శ్రీకృష్ణ కమిటీలు అంటూ చెప్పారు తెలంగాణని. కంపేర్ విత్ రాయలసీమతో చూసినప్పుడు నువ్వు బాగున్నావంటే నేను బాగున్నా పర్వాలేదు, నాకు రాష్ట్రం కావాలి, నా ఆత్మగౌరవం నేను కాపాడుకోవాలి, వీళ్ళందరినీ భరించాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు గట్టిగా తిరుగుబాటు చేశారు. అంటే తెలంగాణ లాంటి చోట శత్రువు ఒకటి చూపిస్తే కనబడుతున్నాడు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, ద్వేషంతో ఉద్యమం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. నాకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ ఈ ఆంధ్రావాణి వల్ల నాకు అన్యాయం జరిగిందని వాడు ఫీల్ అయినాడంటే మాత్రం ఆ ఉద్యమం వేగంగా బలపడుతుంది. దాన్ని కేసీఆర్ అందుకున్నాడు, ప్రజల మద్దతు నిలబడినారు. కానీ కోస్తాంధ్ర ప్రాంతంలో ఉద్యమం నడపడం కూడా చాలా సులభం. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇదివరకు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం అంతా ఒక్కరోజు టైం ఇస్తే ఒక్క రోజులో ఏకమైపోతారు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ కోసం. మీరు విభజన చట్టం చేసేటప్పుడు పోలవరం గురించి కానీ, లేకపోతే వీటి గురించి కానీ పరిశీలిస్తే ఆ రోజు రాత్రే వాళ్ళతో ఏకమైపోయి వాళ్ళ చట్టాలు వాళ్ళు తెచ్చుకోగలిగారు. కానీ రాయలసీమ లాంటి చోట నాయకుల్ని ఏకం చేయడం, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది, ఒక గ్రూప్ ఒకటి గలవదు. ఇట్లాంటి గ్రూపుల మధ్య, ఇట్లాంటి కులాల మధ్య, ఇట్లాంటి పెత్తందారుల మధ్య, ఇట్లాంటి ఆధిపత్య ధోరణిలో ఉన్నటువంటి ప్రాంతాలలో మీటింగులు పెట్టడము కష్టమే, ఉద్యమాలు నడపడము కష్టమే, దాన్ని ముందుకు తీసుకురావడం కూడా కష్టమే. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలలో ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తితోటే 2016లో సాగునీటి సాధన సమితి మరియు ప్రజా సంఘాలు అన్ని కలిపి దశరథరామరెడ్డి గారు వీళ్ళందరి నాయకత్వంలో దాదాపు 30,000 మంది ప్రజలు అక్కడికి రాగలిగారంటే ఒక్కొక్క ఊర్లోనే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. అంటే మనం పని చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం మాట్లాడేది సత్యమైతే వాళ్ళు ఖచ్చితంగా కదులుతారు. ఆ వైపుగా మనం అడుగుపడి ఈ ప్రాంత విముక్తి కోసం, ఈ ప్రాంత బాగు కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళంతా ముందుకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినటువంటి 2014 ఉద్యమం రాజకీయ ఉద్యమం కాకపోవడం వల్ల మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాం. రమణారెడ్డి గారి ఉద్యమంలో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా గోల్ చేస్తుంటే ఎందుకులో వెళ్తూ గొడవ అని చెప్పి అనేక ప్రాజెక్టులు ఇచ్చేసింది. శ్రీబాగు ఒప్పందం రోజు కూడా ఆ రోజు రాజకీయ కారణాలతోటి వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం కలవాలి కాబట్టి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు శ్రీబాగు ఒప్పందం సంతకాలు పెట్టారు. కానీ ఈ ఉద్యమం ప్రజలు, ముఖ్యంగా కొంత చదువుకున్న వాళ్ళు, మేధావులు, కొంత ఆలోచించే వాళ్ళు, టీచర్లు, ఇట్లా మధ్యతరగతి స్వభావం ఉన్నటువంటి వాళ్ళంతా ఈ ఉద్యమంలో నాయకత్వంలో ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు లేవు, ఇక్కడ డబ్బులున్న వాళ్ళు విస్తృతంగా లేరు. ఎవడు క్యారీ వాడు కట్టుకొచ్చుకొని ఉద్యమం చేయాలా, వాడి పని వదిలిపెట్టుకోవాల్సి 1000 రూపాయలు డబ్బులు పోతాయి. ఇట్లాంటి ప్రజా ఉద్యమం నడిచే సందర్భంలో
మనం ఇంకా మనకు కావాల్సినటువంటి సెక్షన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు కూడా ఆ వైపుగా మనం అడుగేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కమ్ టు పాయింట్కి వచ్చేస్తే భారతదేశంలో జీవించే హక్కు ఉంది. జీవించడం అంటే ఇది రాజ్యాంగంలో ఉన్నమాట. నా జీవనానికి నాకు హక్కుకు భంగం కలిగితే నేను నిలబెట్టి అరసొచ్చు. భావ స్వేచ్ఛ ఉండేటువంటి హక్కు కూడా ఉంది. ఈరోజు గట్టిగా నిలబెట్టి అడిస్తే మన మీద ఎన్ని కేసులు కడతారో మనకు తెలుసు. జీవించే హక్కు అంటే ఊరికే మనుషులు ఆధార్ కార్డులలోనో లేకపోతే ఓటర్ కార్డులలో పేర్లు ఉండడం కాదు. వాడికి కావాల్సిన నీళ్ళు ఉండాలి, వాడు తినడానికి తిండి ఉండాలి, వాడు చదువుకోవడానికి విద్య ఉండాలి, వాడికి కావాల్సినటువంటి కనీసం మౌలిక వసతులు, వాడి సాంస్కృతిక అవసరాలు, వాడి యొక్క కల్చర్ను కాపాడుకునేటువంటి రైట్ ఉండాలి. రాయలసీమ ఉద్యమం మేము రాజ్యాంగం ప్రకారం కాదు అడుగుతున్నది. మాకు రాజ్యాంగం ప్రకారం కొన్ని సెక్షన్లు చెప్పి ఈ సెక్షన్ ప్రకారం నీళ్ళు ఇవ్వు, ఈ సెక్షన్ ప్రకారం విద్య ఇవ్వు, ఈ సెక్షన్ ప్రకారం అభివృద్ధి ఇవ్వు అని అడగట్లే. మనుషులుగానైనా గుర్తించండి మమ్మల్ని. తరతరాలుగా నష్టపోతున్నటువంటి ఈ ప్రాంతంలో మేము ఎక్కువ ఏమి సీఎంలు కావాలని మేము ఉద్యమం చేయట్లేదు. పోనీ వేల కోట్ల సంపాదించాలని మేము ఉద్యమం చేయటం లేదు. పోనీ ఈ ప్రాంతం అంతా స్వర్గసీమలాగా నిలబెట్టాలని మేము ప్రయత్నం చేయడం లేదు. ఈ ప్రాంతంలో ప్రజలకు తాగడానికి నీళ్లు, ఒక పంటైనా పండించుకోవడానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేవలం సింగిల్ అజెండా. ఇంకా రాజధాని కానీ రాష్ట్రం కానీ ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ మనం అడుగుతూ ఉంటాం. కానీ ఈ ప్రాంతంలో నీళ్లు కావాలనేటువంటి మేజర్ డిమాండ్ తోటి మనం ముందుకు వస్తున్నాం. చాలామందికి రాయలసీమ ఉద్యమం నడపడం అంటే కొంత ఆత్మన్యూనత. ఏమో ఇది రాయలసీమ అంటే ఇదేదో అన్యాయమైన ఉద్యమం అని, ఇదేదో ప్రాంతీయ ఉద్యమమనో, ఇదేదో కోస్తా వాళ్ళకు వ్యతిరేక ఉద్యమం చేస్తున్న ఉద్యమం కాదు ఇది. రాయలసీమ ఉద్యమం అంటే నిజమైన మానవతా ఉద్యమం, నిజమైన ప్రజల కోసం, పేదల కోసం, పక్షుల కోసం, జంతువుల కోసం, ఈ ప్రాంతంలో పర్యావరణం కోసం జరిగేటువంటి ఉద్యమంగా భావించి ఉద్యమంలో పాల్గొంటున్నామంటే ఆ ఉద్యమం ఒక మానవతా దృక్పథంతో చేసేటువంటి ఉద్యమంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు రాయలసీమ ప్రజల డిమాండ్లు నీళ్లు కావాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. నెంబర్ 2 డిమాండ్ పాలనలో అధికార వికేంద్రీకరణలో మాకు భాగస్వామ్యం కావాలి, విద్యా సంస్థలు మాకు కావాలి, రాయలసీమ గురించి ఆలోచించేటువంటి ప్రత్యేక బోర్డు లాంటి సంస్థలు మాకు కావాలి, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిర్మించాలి, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతికంగా సినిమాలలో అక్కడ అంతా కూడా మాకు అన్యాయం జరుగుతోంది, మా భాష పట్ల మా సంస్కృతి పట్ల అన్యాయం జరుగుతుంది, మా డిమాండ్లని ఈ డిమాండ్లు మౌలికమైనటువంటి డిమాండ్లు ఎవరైనా కోరుకున్న డిమాండ్లు ఇవన్నీ పరిష్కరించాలి. ఇవన్నీ పరిష్కరించని పక్షంలో మేము రాష్ట్రంగా విడిపోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ మౌలికమైన 5-6 అంశాల చుట్టూ రాయలసీమ ఉద్యమం తిరుగుతూ ఉంది. రాష్ట్రం అనే మాట ఈరోజు వచ్చిన మాట కాదు. 1907, 8, 9, 13 ప్రాంతాలలోనే రాష్ట్రం కావాలని చెప్పి కోరుకునేటువంటి ఒక లైన్ మనకు నడుస్తుంది రాయలసీమ ఉద్యమంలో. ఇంకొంతమంది రాష్ట్రం ఎందుకు లేడి, మనం బతుకులేమో, మన భవిష్యత్తు ఎట్లుంటుందేమో, ఉన్న దాంట్లోనే సర్దుకుందాం, పోరాడదాం, నీళ్లు తెచ్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఒక సాఫ్ట్ నేచర్తో ఉన్న వాళ్ళు కూడా చూద్దాం ఇంకా కొనాలి అనేటువంటి ఒక ఉద్యమంలో నడిచే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎవరు కరెక్ట్ కాదనేది చరిత్ర భవిష్యత్తు నిరూపిస్తుంది. ఈరోజు రాష్ట్రం కోరేవాడు ఉండాలి, రాయలసీమ నెల కోసం పనిచేసేవాడు ఉండాలి, అనంతపురం జిల్లాకు 100 టీమ్స్లు కావాలనే వాళ్ళు ఉండాలి, పొద్దుటూరునే రాజధాని చేసి అడిగేవాళ్ళు కావాలి, ప్రశ్నించే వాళ్ళు కావాలి. ఈరోజు రాయలసీమలో ఎంతమంది ఎక్కువ ప్రశ్నిస్తే ఆ ప్రశ్న మీద చర్చ జరుగుతుంది, దాని మీద విస్తృతమైనటువంటి అవగాహనతో మనం ముందుకు పోతాం. రాయలసీమ ప్రజల డిమాండ్ ఇట్లా ఉంటే పార్టీల వైఖరి ఎట్లా ఉందో కూడా మీరు గమనించండి. మీరంతా మొన్న మేనిఫెస్టోలు చదివింటారు. మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం, హైకోర్టు బెంచి ఇస్తాం, మీకు కావాల్సింటే ఏదన్నా రోడ్లు అవి వేసి ఫ్యాక్టరీలు ఇట్లాంటివి, పర్యాటకం ఇట్లాంటివి అభివృద్ధి చేస్తాం, మీకు పండ్ల తోటలు, డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తాం, ఇట్లాంటి అంశాలని ఇచ్చారు. దాంతోపాటు ఇటీవల రాయలసీమ ప్రజా సంఘాల సభ్యులు ఒత్తిడి మేరకు మన మహానంది మండలంలో బాలీశ్వరరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వేదిక మీద నంద్యాల కేంద్రంగా మాకు సిద్ధేశ్వరం కావాలని ఒక 2-3 సార్లు అడగడం జరిగింది. ఏంది మీరు పల్లాపులు ఏదేదో అడుగుతున్నారని అనేవాడు మొన్న వచ్చినప్పుడు మీటింగ్లో సిద్ధేశ్వరానికి నేను నిర్మాణానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక ప్రకటన ఇవ్వగలిగాడు. అంటే అది ఒక పాజిటివ్ సింప్టమ్, ఒక మార్పు అతను ఇస్తాడో లేదో. ఇది టీడీపీకి ఉన్నటువంటి వైఖరి. లేదు గోదావరి నీళ్ళు ఎత్తుకొచ్చి మీకు కలుపుతాను, అవి ఎత్తుకొచ్చి ప్రకాశం బ్యారేజ్లోకి వేస్తాను, ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు జిల్లాకు తీసుకొచ్చి గుంటూరు నుంచి నెల్లూరుకి తీసుకుపోతాను, గుంటూరు నుంచి ఒక పైప్ లైన్ ద్వారా శ్రీశైలం వరకు తీసుకొస్తాను అనేది అతనికి ఉన్నటువంటి అవగాహన, రాయలసీమ పట్ల అతనికి ఉన్నటువంటి అభిప్రాయం. వైసీపీ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం ఈ రాష్ట్రం 3 భాగాలుగా విడగొట్టాలా, అది ఎందుకు విడగొట్టాలనేది వాళ్ళకున్న అవుట్లుక్ వేరు, వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అది ఆయన కారణాలు ఏవైనా కావచ్చు, విడగొట్టాలన్నాడు, అది మనకు మేలు కలుగుతుంది కాబట్టి మంచిదే అని మనం స్వీకరించాం. రాయలసీమ ప్రాంతంలో నేను రాజధాని ఇవ్వలేను, విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాను, ఇక్కడ కేవలం హైకోర్టు అంటే న్యాయ సంబంధమైనటువంటి రాజధాని మీకు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. 5 ఏళ్ళు కాలం గడిచిపోయింది. ఒక న్యాయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. బట్ ఈ హైకోర్టు ఏర్పాటు చేసే క్రమంలో అనేక వివాదాలు రావడంతో ఆ హైకోర్టు కూడా మనకు రాకుండా పోయింది. రెండోది, ఆయన కూడా ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నాడు. కానీ మీరు చూస్తే హంద్రీనివా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగుగంగ కానీ
ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ మీరు గమనిస్తే ఇవన్నీ ఒక 5-6 ఏళ్ల కిందట ఎట్లున్నా ఈరోజు అట్లే ఉన్నాయి, ఎక్కడ మార్పు లేదు. ఒక్క హంద్రీనివా, వేంపల్లి ఆ ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో కొంత మార్పు లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. మొదట తెలంగాణ వాళ్ళతో చర్చించి కృష్ణా నదికి నీళ్లు పై భాగంలోంచి తీసుకొచ్చి శ్రీశైలంలో కలుపుతామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఆగిపోయింది. తర్వాత వాళ్ళు 800 అడుగుల నుంచి మేము తోడుకుంటాం దౌర్జన్యం కంటే నేను కూడా తోడతానని చెప్పిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు. ఈ వాద వివాదాల మధ్యనే కాలం గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చెరువులు అభివృద్ధి చేస్తాను, ఈ న్యాయ రాజధాని ఇస్తాను, మీకు నీళ్లు ఇస్తాను, ఇది వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే అసలు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కర్నూలులో ఒక మీటింగ్ పెట్టి రాయలసీమను 2వ రాజధానిగా చేయాలా, రాయలసీమకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి 5-6 మంది కూర్చొని కర్నూలు డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ ఈ రోజున ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళని ఎవరు కానీ ఒప్పుకునేటువంటి స్థితిలో లేరు. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేసినప్పుడు రాయలసీమ ప్రాంతానికి చాలా మనం చెప్పాము, ఏమి చేయలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మనకు కనపడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారం లేదు. ఇక కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళు. ఇటు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఒకటే స్టాండ్ మీద ఉండాలంటే కష్టం. వాళ్ళు రాజధాని విషయంలో కన్ఫ్యూజన్గా ఉంటారు, హైకోర్టు విషయంలో కన్ఫ్యూజన్గా ఉంటారు. చివరికి ఎట్టకేలకు హైకోర్టు వరకు సిపిఐ పార్టీ వాళ్ళు చెప్పగలిగారు. ఆ సిపిఎం పార్టీ వాళ్ళు కూడా న్యాయ రాజధాని హైకోర్టు వరకు ఓకే, మేము ఇబ్బంది లేదు, రాజధాని వరకు మేమేం చెప్పలేమని చెప్పి వాళ్ళు వెనక్కి ముందుకి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక ప్రత్యేక హోదా మీద ఇట్లాంటి వాటి మీద చాలా అద్భుతంగా ఉద్యమం చేస్తారు, కానీ ప్రత్యేక రాయలసీమకు సంబంధించిన అంశాల మీద మాట్లాడతాం, కానీ మాకు నచ్చినప్పుడు మాట్లాడతాం, మాకు అవసరమైనప్పుడు మాట్లాడతాం, మేము ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడతాం, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడడం, మాకంటూ ఒక పద్ధతి ఉందని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళకి మొత్తం 13 జిల్లాల్లో పార్టీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీని నడపాలంటే అందరూ కావాలి కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది కడపలో ఈశ్వరయ్య గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు రాయలసీమకు సంబంధించినటువంటి చాలామంది కొంత ముందుకు వచ్చి రాయలసీమ అంశాల మీద మనం ఏ పార్టీ అయినా పర్వాలేదు మనం గట్టిగా మాట్లాడాలని ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మనకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి రాయలసీమ పట్ల, రాయలసీమ విషయంగా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. ఇవి కాకుండా ప్రభుత్వమే కొన్ని కమిటీలు ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి మీరు వినింటారు, విభజనకు ముందు వేసినటువంటి కమిటీ. శ్రీకృష్ణ కమిటీ అనేక సందర్భాలలో రాయలసీమకు సంబంధించి అనేక చోట్ల పాయింట్ చెప్పుకుంటూ వచ్చింది. ఇది అన్యాయం అయిపోతుంది, మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే రోజుల్లో ఇది పెద్ద ఉద్యమంగా నిలబడుతుంది, రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలి, వీళ్ళని కన్సిడర్ చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు మనకి రిపోర్ట్లో రాయలసీమకు సంబంధించిన అంశాలు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ తర్వాత శివరామన్ కమిటీని ఒక రిపోర్ట్ వచ్చింది 2014లో. రాజధాని ఎక్కడ పెట్టాలనే చోట శివరామన్ కమిటీ రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్లో కూడా రాయలసీమకు సంబంధించిన అనేక అంశాలు చర్చించి మొత్తం వికేంద్రీకరణ జరగాలి, విజయవాడ గుంటూరు ప్రాంతాలలో సేద్యం చేసే నేలల్లో రాజధాని పెట్టకూడదు, దాన్ని ఎక్కడ వేరే మార్గం చూసుకోండి, అసలు ఒక సెంట్రల్ రాజధాని వద్దు, అంత వికేంద్రీకరణ చేసేయండి, డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ మార్చేయండి అని చెప్పి అనేక సూచనలు చేశారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ అని చెప్పి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణలో కమిటీ వేశారు. అది ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ. అది వికేంద్రీకరణ ఎట్లా ఉంటే బాగుంటుంది, రాయలసీమ ప్రాంతాన్ని ఎట్లా బాగు చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇచ్చింది. వీటితో పాటు జిఎన్ రావు అని చెప్పి ఒక కమిటీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. అదేవిధంగా మంత్రుల బృందం వేసింది. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే రాయలసీమ ప్రాంతం వెనుకబడింది, ఈ ప్రాంతాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా వీళ్ళు అడిగేటువంటి కోరికల కంటే మనం అడిగేదానికంటే ఎక్కువ వాళ్ళు సపోర్ట్ చేశారు. మనం అడిగే వాటికంటే కూడా ఇంకా ఎక్కువ నీళ్ళ గురించి కానీ, నదుల గురించి కానీ, పర్యావరణం గురించి కానీ, చెరువుల గురించి కానీ ఈ అంశాలన్నీ వాళ్ళు రిపోర్ట్ చేశారు. అంటే ప్రజలు కోరుకుంటున్నారు, కమిటీలు మద్దతు ఇచ్చాయి, రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం ఎంత అవసరమో అంత మాత్రమే స్పందిస్తూ వెనక్కి ముందరికి సాగుతూ ఉన్నారు. ఇది మనకు కమిటీల వైపు నుంచి ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు పరిస్థితి కరెక్ట్గా ఈ 100 రోజుల్లో పరిస్థితి మీరు గమనిస్తే మీకు ఇంకా క్లారిటీగా మీ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి పేపర్లో గమనిస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఒక నెల 2 నెలన్నర కిందట జూన్లో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఏం వనగూరింది అంటే మనం ఏ స్థానంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అట్లాంటి నిర్ణయాలు 2-3 మనం గమనిస్తే మనం ఎక్కడున్నామో మనకే అర్థమవుతుంది. నిన్నటి రోజున పేపర్లో చూసింటారు, విశాఖ ఉక్కుని ఆ సంస్థను ప్రైవేటీకరణ చేయకుండా మేము సెయిల్ అనేటువంటి సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకి ఇచ్చి దాన్ని నిలబెడతామని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కడపలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం గురించి చట్టంలో చెబితే దాని గురించి మాట్లాడరు. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సెయిల్ అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం గురించి అది సెయిల్ అనేటువంటి భారత ప్రభుత్వ సంస్థ, ఇప్పుడు ఒక లిమిటెడ్ కంపెనీ లాగా, కంపెనీ కాదు, దాన్ని ప్రభుత్వంలో భాగం చేసేస్తాం సెయిల్లోకి అని చెప్పి చెప్పింది. అంటే ఆ ప్రాంతం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి బాధ్యత చూడండి. న్యాయ విశ్వవిద్యాలయం ఇదివరకు కర్నూలు దగ్గర ఉండేది. న్యాయ రాజధానిలో భాగంగా ఫస్ట్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం జస్ట్ నిన్ననో మొన్ననో ఈ విశ్వవిద్యాలయం మాకు ఇక్కడ పెట్టడం ఇష్టం లేదు,
దీన్ని మేము అమరావతిలో తీసుకెళ్తున్నాం అని చెప్పి నిన్న మొన్న ఒక జీవో ఇచ్చారు. ఈ విన్న విశ్వవిద్యాలయం కర్నూలులో పెట్టినటువంటి విశ్వవిద్యాలయాన్ని పోయి అమరావతిలో తీసుకున్నాను. ఇది 2-3 రోజుల కిందట అప్డేట్. మీరు అంతకంటే ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే కొప్పర్తి అని చెప్పి మన కడపలో ఒక సెజ్ ఇచ్చారు. ఆ సెజ్లో మనకున్నటువంటి విశాఖపట్నం, చెన్నై సంబంధించినటువంటి క్యారిడార్లో ఈ కొప్పర్తి సెజ్ ఒకటి. అంటే ఒక 10,000 ఎకరాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా కరెంటు, నీళ్లు, విద్యుత్తు అన్నీ ఇచ్చి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ అక్కడ పిలిపించి ఆ 10,000 ఎకరాలు డివైడ్ చేసి వాళ్ళకి ఇచ్చి ఈ ప్రాంతంలో డబ్బులు, ఉపాధి, ఉద్యోగాలు ఇప్పించడం దాని ఉద్దేశం, షెడ్యూల్ యొక్క ఉద్దేశం. ఆ భారతదేశంలో ఢిల్లీ ముంబై క్యారిడార్ అనే ఒకటి, ఈస్ట్ కోస్ట్ క్యారిడార్ అంటే కేంద్ర ప్రభుత్వం 2 క్యారిడార్లు ఏర్పాటు చేసి మొత్తం పరిశ్రమలు డెవలప్ చేయాలని చెప్పింది. ఇందులో భాగంగా ఈ కొప్పర్తి కూడా మనకు వచ్చింది. ఈ కొప్పర్తిలో ఉన్నటువంటి ఒక 20 కోట్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్, దాన్ని ఏమంటారంటే ఆ బిల్డింగ్ని, కొప్పర్తిలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అంటారు. అంటే చిన్న చిన్న సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఇచ్చేటువంటి ఒక సంస్థ. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 20 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టారు. ఇట్లాంటిది ఒకటి విశాఖపట్నంలో ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజంగా అమరావతిలో ఇది పెట్టాలనుకుంటే ఇంకో 20 కోట్లు అక్కడ పెట్టచ్చు, లేకపోతే దాని మీద కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ కట్టిండే సెంటర్ని దీన్ని ఇక్కడ వద్దులేండి, దీన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెడతామంటున్నారు. కొప్పర్తి లాంటి వెనుకబడిన చోట వచ్చింది 1-2 వచ్చినాయి, అందులో ఇది ఒకటి 20 కోట్లతో కట్టిండేది. ఈ ఒకటి కూడా అక్కడికి వెళ్ళిపోతే దీన్ని ఎట్లా డెవలప్ చేస్తాం? ఒక నెల కిందట కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్పింది, కొప్పర్తిని చాలా టాప్గా డెవలప్ చేస్తామన్నారు. ఏం డెవలప్ చేయడం అంటే అర్థం ఏంటి? ఉన్నదాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవడమా? ఇది ఈ మధ్య జరిగినటువంటి పరిణామం. మీరు సిద్ధేశ్వరంలో అల్లుకు కట్టి నీళ్ళు ఇవ్వండి అంటే లేదు, మేము వంతెన కడతాం, మాకు హైదరాబాద్ నుంచి మద్రాసు పోవడానికి 60 కిలోమీటర్లు తగ్గుతుంది, మాకు రోడ్డు ముఖ్యం, కానీ మీరు నీళ్ళు లేకపోయినా మీరు చచ్చిపోతున్నా మాకు సంబంధం లేదు, మేము హైవేలో పోవాలా, మేము మీ ఊర్లో రోడ్డు కట్టుకుంటాం అంటున్నారు. రమణారెడ్డి గారు కూడా ఇదే అడిగింది, మా ఊర్లో కాలువ పోతే మాకు నీళ్లు కావాలా, మా ఊర్లో కాలువ లేకుండా నెల్లూరుకు మద్రాసుకి పోతే మేమెందుకు గమనుంటాము? ఈరోజు మా ఊర్లో నువ్వు మద్రాసు రోడ్ వేసుకొని పోతానంటే మా నీళ్లు ఇవ్వకుండా మద్రాసు రోడ్ వేసుకుని ఎట్లయితే పోతాం అడిగేవాళ్ళు లేడు. అడిగితే మనల్ని రాజకీయాల్లో ఉన్నవారు, అడిగితే మనల్ని కేసులు కడతారు, అడిగితే మనల్ని ఇబ్బందులు వస్తాయి. ఇది రెండవ అంశం. శ్రీశైలంలో మీరు ఈ మధ్య చూసింటారు, శ్రీశైలం నీళ్లు ఇంకే చోట ఒక పెద్ద నీళ్లు బయటకు వచ్చే చోట ఒక పెద్ద రంధ్రం 100 అడుగుల గుంత పడింది. అది ఎంత ఉందంటే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో గూగుల్లో కూడా చూడండి, శ్రీశైలం కట్ట ఎంత ఉందో గుంత అంత ఉంది కింద. నాకు తెలిసి, నేను అనకూడదు కానీ, వచ్చే రోజులలో శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కొట్టకపోయినా ఆశ్చర్యపోవద్దండి. ఆ గుంత ఇట్లా పడతా ఉంటే ఇప్పుడు పడింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇప్పటికి 5-6 కమిటీలు రిపోర్ట్లు ఇచ్చినాయి. ఫస్ట్ ఆ గుంతలో కాంక్రీట్ వేసి బూడి చేయండి అంటే బూడి చేయవాళ్ళు లేడు, 10 ఏళ్ళుగా లేడు. రేపు ఏమైనా జరగచ్చు. ఒక్కసారి శ్రీశైలం కొట్టుకోకపోతే రాయలసీమ మొత్తం 50 ఏళ్ళు ఎడారిగా మారుతుంది. మళ్ళీ ఆ ప్రాజెక్టు కట్టాలంటే లక్షల కోట్లు పెట్టి కట్టాలంటే, 1000 కోట్లు పెట్టాలంటే ఇక మళ్ళీ ఆ ప్రాజెక్టు ఉండదు మనకి. అది పోవాలనే ఏమైనా గుంతలు పూడ్చట్లేదేమో నా అనుమానం. అది పోతే ఇంకా నీళ్ళని డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కదా ఎక్కడికి, నాగార్జున సాగర్కి. ఈ శ్రీశైలం ఉంటే పల్లాపులు పంచాయతీ ఉంటుంది. ఆ గుంత పూడ్చడానికి వచ్చిన సమస్య ఏం మీరు చెప్పండి? ఒక 100 కోట్లు ఇస్తే గుంత బోడోదా? పట్టించుకోరు. అది కొట్టుకొని వెళ్ళిపోతే ఏమైపోతుంది? మీరు అంతెందుకు, మన తుంగభద్ర డ్యాంలో ఒక గేటు కొట్టకపోయింది, ఒక గేటు 75 ఏళ్ల కిందట పెట్టిన ఇనుప గేటు ఈ రోజు కొట్టకపోయింది. మొత్తం 36 గేట్లు డ్యామేజ్గా ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే పోయింది, రేపు 30 వెళ్ళిపోవచ్చు. అంటే 75 ఏళ్ళు అయినా నువ్వు గేట్లు మార్చవా? నువ్వు నీకు బాధ్యత లేదా? ఆ నీళ్లు మాకు రావద్దా? అంటే నీళ్ళన్నీ నీకే వచ్చేయాలనా? ఆడ గేటు కొట్టకపోయినా నీకే వచ్చేస్తాయి. 50 టీమ్స్లు వెళ్ళిపోయినాయి కిందికి. మీరు అన్నమయ్య ప్రాజెక్టు మన గేట్లు కొట్టపోయినారు, ఈ రోజు వరకు వాటిని మనం రిపేర్ చేసుకోలేకపోతున్నాం. అంటే మనకున్నటువంటి మన ప్రాంతం పట్ల మన పాలకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో, వాళ్ళ బాధ్యత ఏంటో ఈ 2-3 అంశాలు వాళ్ళు తెలుస్తుంది. ఇంకొక చిన్న అంశం, మీరు భాషా సంఘం ఈ మధ్య అవార్డులు ఇచ్చారు, ఒక 40-30 మందికి ఇచ్చారు. రాయలసీమ వాళ్ళు ఎవరు లేరు దాంట్లో, మొన్న జస్ట్ ఒక 10 రోజుల కిందట. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా అధికార భాషా సంఘం అనే ఒక కమిటీ వేస్తే 6 మంది సభ్యులుంటే 6 మంది కోస్తా వాళ్ళే, ఎవడే కానీ రాయలసీమ 4 జిల్లాలో వాళ్ళు ఎవరు లేడు. ఈ పరిణామాలన్నీ చూస్తే రాయలసీమ ప్రజలు ఎవరు అడిగేవాళ్ళు లేడు, వీళ్ళకి దిక్కు లేడు, వీళ్ళు నోరు లేని నాయలు, వీళ్ళని ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు. ఇట్లా చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటారు, వీళ్ళతో ఏంది కాదనేటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వాలు వచ్చేసాయి. మనం నిలబెట్టి అడుగుతామనేటువంటి భయం ఉంటే ఇట్లాంటి ఇప్పుడు చెప్పిన ఈ 6-7 అంశాలలో అంత వేగంగా పోలేరు, అంత వేగంగా ముందుకు పోలేరు. ఇక్కడ ప్రశ్నించే పార్టీలు లేవు, ఏ పార్టీ ప్రశ్నించదు. అన్ని పార్టీలు గమనుంటాయి, మనం ఒకరు అరుస్తూ ఉంటాం. మనం ఎన్ని రోజులు అరుస్తామండి? మనకున్న శక్తి ఎంత, మనకున్న ధైర్యం ఎంత, మనకున్న డబ్బు ఎంత? ఈ 6 అంశాల ఆధారంగా, ఈ 100 రోజులలో జరిగిన పరిణామాల ఆధారంగా మీరు రాయలసీమకు ఎట్లాంటి నష్టం జరుగుతుందో, ఇంకా రాబోయే రోజులు ఏం జరగబోతుందో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదో తెలుసో తెలియక చేస్తూ ఉంటుందిలేండి, అమరావతి కోసం ఇంకోరు కోసం అనుకోవచ్చు. ఒక తండ్రిలాగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చినటువంటి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇప్పిస్తాం, ఎవరికి? రాజధానికి ఇప్పిస్తామని చెప్పారు.
పోలవరం మేము నిలబడి పూర్తి చేస్తామని చెప్పారు. రైల్వేల కోసం 9,151 కోట్లు, అంటే దాదాపు 10,000 కోట్లు ఇస్తే అందులో 2,050 కోట్లు అమరావతిలో రైల్వే లైన్ వేయడం తీసుకుపోయారు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అమరావతి ఒకటే ఒక ఎత్తు. 2,000 కోట్లు వాళ్ళ భాగం వాళ్ళు పట్టుకున్నారు అప్పుడే. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కింద మీకు జిల్లాకు 50 కోట్లు ఇస్తాం, 350 కోట్లు ఇస్తామని చెప్పారు. దాని గురించి తర్వాత చెప్తాను. మొన్న ఇచ్చిన అంశం వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఇట్లాంటి సంస్థల కోసం ఇంతని కేటాయించకుండా మొత్తం ఓవరాల్గా మొత్తం కేటాయించారు. అది ఎంత వస్తుందో మనకు తెలియదు. అదేవిధంగా కొప్పర్తి, నేను చెప్పిన కొప్పర్తి, ఓర్వకల్లు ఈ రెండింటిని డెవలప్ చేస్తామని చెప్పి ఒక మాట వరుసగా చెప్పారు. అదేవిధంగా పూర్వోదయ అనేటువంటి ఒక పథకం తీసుకొస్తున్నాము. ఈ తూర్పు తీరంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో పూర్వోదయ ద్వారా మీ దేవాలయాలు, మీ కల్చర్ డెవలప్ చేస్తామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా మన రాయలసీమకు సంబంధించిన అంశాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీటిలో ఏవి రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడేటివి ఏవైనా ఉన్నాయా? నువ్వు కొప్పర్తి డెవలప్ చేయడం ఏముంది? కొప్పర్తి ఆల్రెడీ రోడ్లు వేసినారు, కరెంట్ ఇచ్చినారు, ఉండేవి వెతకపోతే చాలా డెవలప్ అవుతుంది. వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ ఫస్ట్లో 3 ఏళ్ళు ఇచ్చి 1000 కోట్లు ఇచ్చి తర్వాత ఆపేశారు ఈ రోజు వరకు. ఈ రోజు మళ్ళీ 50 కోట్లు ఇస్తామంటున్నారు. నువ్వు ఇచ్చే జిల్లాకి 50 కోట్లు తప్ప మాకు ఈ మొత్తం ఈ బడ్జెట్ ద్వారా మాకు ఏమైనా లాభం కలిగిందా? కలగలేదు. పోనీ మేము అడుగుతున్నది కాదు, మీరు చట్టంలో పేర్కొన్న అంశాల పట్లైనా మీరు బాధ్యతగా చేశారంటే చేయనటువంటి పరిస్థితి. ఈ ఈ రకమైనటువంటి స్థితిగతుల్లో మీరు అడగచ్చు, రాయలసీమ వాళ్ళు ఏమైనా స్పెషల్గా పుట్టారా? మీరు ఏమైనా మీకే ఎందుకు ఇవ్వాలి? మీరు ఈ దేశంలో 1 కోటి మంది ఉన్నారు ప్రజలు, లేకపోతే 1 కోటి ఎకరాల భూమి ఉంది, మీకు కావాల్సిన షేర్ ప్రకారం మీకు ఇస్తాం. మీకు ఎందుకు అంత స్పెషల్గా మీరు కోరుకుంటున్నారంటే, ఈ దేశంలో మనుషులు బతికే ప్రాంతాలు ఉంటాయి, మనుషులు బతికిన ప్రాంతాలు, హిమాలయాలు వెనుకబడి ఉంటాయి. అసలు పాకిస్తాన్, పంజాబ్ కొట్టుకుంటూ ఉంటారు. పంజాబ్ ఒకటి వద్దనుకుంటే మనకు గొడవ ఉండదు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ వద్దనుకుంటే మన బడ్జెట్లో 30% మిగులుతుంది. మనం అనుకోం. ఈ దేశం అంతా ఒక దేహంలాగా భావిస్తాం. హిమాలయాలు ఉంటాయి, పంటలు పండవు, లేకపోతే సముద్ర తీరాలు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, రాయలసీమ లాంటి కరువు పీడిత ప్రాంతాలు ఉంటాయి. మనం కట్టే ట్యాక్సుల ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ప్రభుత్వాలు తమ స్వల్పమైనటువంటి దృష్టితోటి, తమ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతోటి మీరు ఒక్క బీహార్ రాష్ట్రానికి 56,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అనంతపురం, రాయలసీమ లాంటి బీహార్ ఇంతకంటే డబుల్ ఉంటుంది అంతే. ఇక్కడ ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు ఇచ్చి 350 కోట్లు ఇచ్చి అని ప్రచారం చేసుకుంటున్నావు. 350 కోట్లు ఇచ్చి నేనేదో చేసేసానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నావు. కానీ బీహార్కు ఒక్క రాష్ట్రానికి నువ్వు 56,000 కోట్లు ఎట్లా ఇస్తావు? కేవలం రోడ్ల కోసమే 26,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నేను 26,000 కోట్లు రోడ్లకి, మిగతా వాటికి మొత్తం 56,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద బుద్ధితోటి, పెద్ద ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఎట్లంటే అట్లా ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే వాళ్ళకు తాయిలాలు పాడుకుంటా పాడడం అనేది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. రాయలసీమ ప్రాంత ప్రజలు నీళ్లు లేవని మొత్తుకుంటా ఉంటే, ఈ ప్రాంత ప్రజలు కాకుండా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే మొన్న బీజేపీ పార్టీ ఏమైనా గెలిచిపోయి సీఎం అయిపోతారని ఊహించుకున్నారేమో కేంద్ర పెద్దలు. వెంటనే విభజన చట్టం ప్రకారం కుల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీళ్లు కేటాయించే విషయమై బ్రజేష్ కుమార్ గారు, అంటే సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి, ట్రిబ్యునల్కి ఫస్ట్ ఈ 2 ప్రాజెక్టులు నీళ్ళు ఇస్తారేమో ఆలోచించండి, దీని గురించి ఆలోచించండి అని చెప్పి ఒక నోట్ పంపించారు. మనం గత 10 ఏళ్ళుగా కోరుతున్నాం, గాలేరు నగరి, హంద్రీనీవా ఈ ప్రాజెక్టులకు కేటాయించండి నీళ్ళని. ఆ కోర్టు వాళ్ళకి చెప్పండి ఒక మాటగా మా తరపున అని చెప్పి మనం 100 సార్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం. మనల్ని అడగలే. ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, ఆయనకైనా ఉపయోగం అవుతుంది కాబట్టి ఆ 2 ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వండి, అదే సెక్షన్లో ఉన్నటువంటి మా 4 ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వండి అని మనం అడగలే, వాళ్ళు చెప్పలే. పోనీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వస్తాయేమో అప్పుడేమని ఇస్తారేమో నేను కూడా చూపెట్టుకోనున్నా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వస్తే బీజేపీ మేనిఫెస్టోలో ఎక్కడే కానీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎక్కడైనా ఒక వాక్యం కనపడలేదు. అంతెందుకు, మీరు కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి 6 నెలల కిందట. అక్కడ అప్పర్ తుంగభద్ర అనే ఒక ప్రాజెక్టు, తుంగ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి కర్ణాటకలో ఎక్కడో శృంగేరి ఆ పై ప్రాంతాల్లో పశ్చిమ కనుమలోంచి 400 కిలోమీటర్లు తీసుకొచ్చి మా ఊరి పక్కన పావగడ్డ దగ్గర నీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు పావగడ్డ దగ్గర ఉన్నటువంటి 40 చెరువులకు నీళ్ళు ఇస్తున్నారు. 400 కిలోమీటర్లు కొండలు దాటుకొని వచ్చేసాయి. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటా పోతుంది. ఆ ప్రాజెక్టు కేంద్రం వచ్చి నేను ఇస్తాను మీకు 20,000 కోట్లు తీసుకోండి, ఇది జాతీయ ప్రాజెక్టు గుర్తించేస్తున్నా అని చెప్పి అక్కడ ఉండే ప్రభుత్వానికి 20 కోట్లు అడిగినా అడగకపోయినా వెతవి కుమ్మలిచ్చేసాడు 20,000 కోట్లు. అంటే పావగడ్డ, తుమ్కూరు, కర్ణాటక, చిత్రదుర్గం, శృంగేరి కంటే మేము వెనకబడలేమా? వానికి 20,000 కోట్లు ఇస్తావు నీ ఎలక్షన్స్ కోసం, వీనికేమో 2 ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చేయండి అంటావు. ఇంకా భారతదేశంలో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పద్ధతులు, ప్రణాళికలు ఎక్కడున్నాయి? పార్లమెంట్కి విలువ ఎక్కడుంది? అంటే నీకు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ 1,000 కోట్లు ఇచ్చేయడమేనా? ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది సెకండ్ ఇవ్వాలి, ఏది ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండొద్దా? ఈ ప్రజలు అడుగుతున్నారు, ఈ ప్రజలు ఈ దేశంలో భాగమైనటువంటి ఆలోచన ఉండాలి కదా. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి పెద్ద హృదయాలు లేకపోవడం వలన అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. మొత్తం ఇంతసేపు చెప్పిన అంశాలన్నీ కూడా మన సంఘాలకు సంబంధించిన అభిప్రాయాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయాలు, వేటికి కమిటీలకు సంబంధించిన అభిప్రాయాలు, రాయలసీమ ప్రజల డిమాండ్లు.
ఈ వేటికి సంబంధం లేకుండా 2014లో పార్లమెంట్లో చట్టం చేసేటప్పుడు ఇదిగో ఈ రాయలసీమ ప్రాంతానికి ఇవి ఇస్తామని చెప్పి పెద్ద పుస్తకంలో ప్రచురించారు. దాన్ని విభజన చట్టం అంటారు 2014లో. ఆ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు చెప్పిన అంశాలు కూడా ఆ మాట మీద నిలబడటం లేదు. నిజానికి విభజన చట్టం పార్లమెంట్లో తయారయ్యే రోజున మనం ఎవ్వరూ రోడ్డు మీదకి వచ్చి రాయలసీమకు నీళ్లు కావాలి, రాయలసీమకు రాజధాని కావాలి, విడిపోతే మేము కోస్తాంధ్రతో ఇబ్బంది అవుతుంది, మాకు న్యాయం చేయండి అని మనం ఎవ్వరూ అడగలేదు. మనం అంటే మన ప్రజలు ఎవరు అడగలేదు, రాజకీయ నాయకులు అడగలేదు, పార్టీలు అడగలేదు. కేవలం ఇట్లాంటి ప్రజా సంఘాల వాళ్ళు ఒకరిద్దరు రోడ్డు మీదకి వచ్చి రాయలసీమకు అన్యాయం జరుగుతుందయ్యా, తెలంగాణ విడిపోతుంది, రేపో మాపో వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతే మనం నష్టపోతామయ్యా, నీళ్లు అడుగుదాము, రాజధాని అడుగుదాము, డబ్బులు అడుగుదామంటే కొట్టేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని. ఏం లే మేమంతా సమైక్యాంధ్రాన్ని అరుస్తా అంటే జాతి కోసం, భాష కోసం, విజయవాడ కోసం, శ్రీకాకుళం కోసం, విశాఖపట్నం కోసం, నా సోదరుల కోసం పనిచేస్తా అంటే నువ్వు వచ్చి పుల్లలు పెడతావేమో, రెడ్డికి వచ్చి రాయలసీమ అంటావేమరండి, పొద్దుటూరులో కొట్టారు, అనంతపురంలో కొట్టారు. ఎక్కడన్నా ఎవడన్నా రాయలసీమ 2014 ముందులో మాట్లాడితే మిందికి వచ్చేసేవాళ్ళు జనాలంతా. పిచ్చి పట్టిపోయిన జనాలకు పిచ్చి ఎక్కిచ్చేసారు పేపర్లో రాసి రాసి రాసి. ఇది జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం, ఈ తెలంగాణ విడిపోతే మన కొంపలు వెళ్ళిపోతాయి, మీరు పోరాడకపోతే మీ ఆత్మగౌరవం వెళ్ళిపోతే చచ్చిపోండి అని చెప్పి చంపేశారు జనాలందరినీ. రాయలసీమ ప్రజలు ఒకరిద్దరు తెలివైన వాళ్ళు, వాడు పోతే పోతాడు నేనేమి అని అడిగేవాళ్ళు లేకపోయాడు ఆ రోజు. మాలాంటి వాళ్ళు ఇంకోరు అడిగితే కూడా ఇవి కేసులు కట్టేవాళ్ళు, వాళ్ళు మాట్లాడించేవాళ్ళు కాదు, ప్రజలు తరిమేసేవాళ్ళు మమ్మల్ని. అంటే ప్రజలకు పూనకం వచ్చేట్లు చేస్తారు, అంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర టీవీ ఉంటుంది, వాళ్ళ దగ్గర మీడియా ఉంటుంది. వాడు 1 గంట టైం ఇస్తే 1 గంటలో ఉద్యమం లేపేస్తాడు. మీరు ప్రత్యేక హోదా ఉద్యమం ఈ రోజు అనుకుంటే రేపు లేసేది, రోడ్డు మీదకి వేల మంది వచ్చేసి ఎట్లా వస్తారో జనాలు మాకు అర్థం కాదు. మనం బంగపై పాంప్లెట్ ఇస్తే మన మీటింగ్కి రాడు, వాడు వచ్చి ఊరికే అట్లా ఒక రౌండ్ వేసుకొని పోతానంటే వచ్చేస్తారు జనాలు. అంటే ప్రజల యొక్క బలహీనతల్ని, ప్రజల యొక్క మేధోరాహిత్యాన్ని, ప్రజల యొక్క చైతన్య రాహిత్యాన్ని, ప్రజలు ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ని వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉద్యమాలు డెవలప్ చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఫైనల్గా నేను చెప్పే 2-3 అంశాలు, మేమందరం అడిగేది కాదు, నువ్వే పార్లమెంట్లో చట్టం చేసావు, ఆ చట్టం కోసం నువ్వేం చేసావు? ఈ ఒక్క అంశం వింటే మీరు ఈ ప్రభుత్వాలు మనకి ఎంత ద్రోహం చేస్తున్నాయో, పార్టీలు ఎంత ద్రోహం చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. విభజన చట్టంలో సెక్షన్ 5లో రాజధాని గురించి వాళ్ళు ఒక మాట చెప్పారు ఇక్కడ. అయ్యా మీరు రాజధాని ఇప్పటికిప్పుడు కట్టుకోలేరు, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే వాడుకోండి, మీరు సొంతంగా వెళ్ళిపోలేరని చెప్పారు. మన చంద్రబాబు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఉండడానికి లేదు, నేను వెంటనే వెళ్ళిపోతానని చెప్పాడు. 10 ఏళ్ళు ఉండి ఇక్కడ డెవలప్ చేసుకొని కొంత నిదానంగా డబ్బు తీసుకొచ్చి నువ్వు ఏదో ఒకటి కట్టింటే సరిపోయిండేది. తకాన్ని బయలుదేరడం, అనేక సమస్యల వల్ల, వాళ్ళ రాజకీయ కారణాల వల్ల నేను వెళ్ళిపోతా అని చెప్పి అమరావతికి వచ్చేయడం, అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ళు ఉన్న అవకాశాన్ని కోల్పోయాం అక్కడ. ఇక్కడికి వచ్చి చేసింది కూడా ఏం లేదు, అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. ఇక రెండవ అంశం ఏం చెప్పిందంటే 10 ఏళ్ళు ఉండండి, 10 ఏళ్ళ తర్వాత అయినా సరే, ఇప్పుడైనా సరే మీరు రాజధాని మీ చంద్రబాబు, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మేము ఒప్పుకోమని చెప్పి ఆ రోజు కేంద్రం. ఎంత నీచమైందైనా కాంగ్రెస్ పార్టీకి కొన్ని విలువలు ఉన్నాయని నేను ఈరోజు నమ్ముతున్నా. వాళ్ళు ఎంత ఆలోచించి చేశారంటే వీళ్ళిద్దరూ చాలా, ఈ రాజకీయ పార్టీలు వీళ్ళిద్దరూ లోకల్ పార్టీలు, వీళ్ళు ఏమేం చేస్తారు మిమ్మల్ని, అందుకే మేము ఏం చేస్తున్నామంటే చట్టంలో ఒక కమిటీ వేయమని చెప్పారు. ఈ కమిటీ వేసి రాజధాని ఎక్కడ పెట్టాలో ఆ కమిటీ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఆధారంగా పరిశీలించండి అని చెప్పి ఒక కమిటీని ప్రమోట్ చేశారు. చివరిలో షిండే గారు వెళ్ళిపోతూ ఈ కమిటీ వేశారు, శివరామన్ కమిటీని వేశారు, ఎన్నికలు వచ్చినాయి. ఆ శివరామన్ కమిటీ అంటే గొప్ప జడ్జి, ఆయన మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు ఆయన 6-7 మంది ప్రొఫెసర్లతో కలుపుకొని బాగా స్టడీ చేసి రాజధాని అమరావతిలో ఉండడానికి వీలు లేదు, లేకపోతే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో వద్దు, వికేంద్రీకరణ జరగాలి, ఈ కొత్త తరం ముందుకు రావాలంటే అన్ని ప్రాంతాల్లో డెవలప్ కావాలని చెప్పి అనేక సూచనలు చేశాడు. ఆయన రిపోర్టు ఇస్తాడేమో అని భయపడిపోయి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది, వాడు ఇస్తే మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది, వాడు ఇచ్చే లోపల ఈయన మన చంద్రబాబు గారు వెంటనే అమరావతి రాజధాని తీర్మానం చేశాడు. ఫస్ట్ తీర్మానం అమరావతి. మీరు 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో పెట్టిన తీర్మానం అమరావతి రాజధాని. ఎందుకంటే వీడు మళ్ళీ 6 నెలలు టైం ఇచ్చిన, 6 నెలలు ఉంటే వీడు రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ ఇస్తే ప్రజలంతా రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కమిటీ మాకు కావాలని అడుగుతారేమో అనేటువంటి భయంతో రాజధాని ప్రకటించేశారు. ఎవ్వరు నోరు తెరవలేదు. ఆ రోజు రాజధాని కావాలని రాయలసీమ ప్రజలంతా గట్టి ఎత్తున పోరాడారు, చాలామంది నిలబడ్డారు. మీరేంద్ర పోరాడేదని చెప్పి మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు, కేసులు కట్టారు, అందరి మీద దాడులు చేశారు. అయినప్పటికీ కూడా ఆ రోజు అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారు. ఒక కేంద్ర ప్రభుత్వం ఎంత దూరదృష్టితోటి ఈ రాయలసీమ ప్రజలు తిక్కనాయలు, వీళ్ళు ఏమైపోతారో అడిగే నోరు కూడా లేదు వీళ్ళకి, చదువురాదు వీళ్ళకి, మూర్ఖులు వీళ్ళు, ఒక కమిటీ అన్న వేసి ఒక రిపోర్ట్ ఇప్పిస్తే అప్పుడన్నా అడుగుతారా ఈ నాయలు అని ఆ రోజున వాళ్ళు ఆలోచించారు. అక్కడ ఉన్నటువంటి జయరాం రమేష్ గారు, అక్కడ ఉన్నటువంటి షిండే గారు, వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ అంతా ఇచ్చింది ఎవరంటే దశరథరామరెడ్డి గారో, లేకపోతే అరుణ్ శర్మ గారో, లేకపోతే ఇంకోరో, ఈ రాయలసీమ ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా వీళ్ళంతా లెటర్లు ఇచ్చి ఆ బీజేపీ వాళ్ళని వీళ్ళని పట్టుకొని ప్రతి ఒక్కరు లెటర్ ఇస్తా అంటే ఆ జయరాం రమేష్ గారు ఈ చట్టం తయారు చేసిన వ్యక్తి. ఆయన చాలా బ్రాడ్గా ఆలోచించి
ఇది కొంత జాగ్రత్తగా చేయాలని చెప్పి కూర్చొని అనేక సవరణలు, ఇంకా కొన్ని చట్టంలోకి ఎక్కలే, ఇంకా చాలా దుమ్మగూడెం ప్రాజెక్టులు లాంటివి ఆ చట్టంలో ఉండే అవి పీకేశారు, పక్కన పీకి పోలవరం తగిలిచ్చారు మనోళ్ళు. ఆ దుర్మార్గాలు మీకు ముందర తెలుస్తాయి. అంటే ఒక కమిటీ వేసి చెప్పి మీకు హక్కు ఇస్తే కూడా మనం అడగలేకపోయాం. కేంద్ర ప్రభుత్వం వేసిన పార్లమెంట్ చట్టం ప్రకారం ఆ కమిటీ రిపోర్ట్ను పరిగణలో కూడా తీసుకోకుండా వీళ్ళు రాజధానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోనీ రాజధాని వస్తే మాకెవరికి మంట కాదు, మేము అంత అసూయ పడేవాళ్ళు కాదు. రాయలసీమ ప్రజలు అంత చాలా చాలా దయాహృదయంతో ఉంటారు. తాను తినకపోయినా వేరేవాడు తినలేండి అనుకుంటారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కనీసం రాజధాని హైకోర్టుతో ఏదో ఒకటి ఇచ్చినా చాలరా నాయన మాకంటే హైకోర్టు కూడా ఇవ్వడం మీకు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు అడగండి. మీరు ఉన్నారండి, నాకు రాజధాని వద్దు, నువ్వు అమరావతిలోనే పెట్టుకో, నువ్వు ఏమైనా డెవలప్ చేసుకో, ఏమైనా చేసుకో. హైకోర్టు ఇవ్వడానికి నీకు నొప్పి ఏమి, బాధ ఏమి? ఇవ్వండి, మీకు వద్దు, మీరు అడగద్దు, నేను బెంచ్ ఇస్తాను. ఆ బెంచ్ కూడా ఎత్తుకుపో, మాకేం బెంచ్ అవసరం? అది హైకోర్టు బెంచ్ మాకేం కావాలి? మీరు ఆలోచించండి. ఎందుకు ఇవ్వడంటే ఇప్పుడు అమరావతిని మేము బేసిక్గా పెద్దగా వ్యతిరేకించాలా, గొడవ పెట్టుకోవాలి, పక్కన పెడదాం కొద్దిసేపు. ఇంక మన కర్మ మనకు లేదని వదిలేద్దాం. అమరావతిని నువ్వు దానికి ఎంత ఇస్తారో కేంద్ర ప్రభుత్వం అంత ఇచ్చి 2,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తే దాంతో కట్టుకో. నేను 1,00,000 కోట్లు పెట్టి కడతా అంటే లెక్క ఎవరు ఇస్తారు? నాకు రావాల్సినవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతావు. కొప్పర్తి ఎత్తుకుపోతావు, రేపు ఇంకోటి ఎత్తుకుపోతావు. ఈ ప్రాజెక్టులను వద్దు, నేను ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే 1,00,000 కోట్లు ఇచ్చి నేను ఖర్చు పెడతా అంటావు. ఇక్కడ వచ్చే సంస్థలు, కీలకమైన సంస్థలను అక్కడికి ఎత్తపోతావు. ఎందుకంటే నీకు టౌన్ తయారు కావాలంటే ఏమి? పక్కనోడు అన్నీ ఎత్తుకుపోతావు. ఇది మాకు బాధ కలుగుతుంది. ఈరోజు మా ఎయిమ్స్ అనంతపురంలో నుంచి అమరావతిలో పెట్టినప్పుడు మేము ఏడ్చాం. మాకున్నటువంటి ఈ హైకోర్టునో లేకపోతే ఇంకోటో ఇవన్నీ ఎత్తుకోకపోతుంటే బాధ అవుతుంది. అమరావతి డెవలప్ అయిపోయి ఏదో రాయలసీమ ప్రజలు అసూయపడుతున్నారని ఎవరు భావించాల్సిన అవసరం లే. అమరావతిని ఒక్కటే ఈ ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని నీ అభిప్రాయం మేము వ్యతిరేకిస్తున్నాం. అమరావతిలో డెవలప్ చేయడం కోసం మిగతా ప్రాంతాలలో పేద ప్రజల యొక్క హక్కులను విఘాతం కలిగిస్తూ ఈ నీళ్లు, ఈ చట్టాలు, ఈ డబ్బులు మీరంతా గమనండి, దాన్ని డెవలప్ చేస్తే ఆ డబ్బులు వస్తే నీకు ఇస్తానంటే ఏమర్థం? అది అంటే నువ్వు డబ్బులు ఇచ్చి అమరావతిలో డబ్బులు కట్టి అక్కడ ట్యాక్స్ వసూలు చేసి ఆ ట్యాక్స్ వస్తే మేము అడగ తినుకుంటా, నువ్వు ఇచ్చే బియ్యము గంజి పోసుకొని తాగాల మేము అంటే బానిసలాగా ఉండాలనా? ఆలోచించండి ఒకసారి. నీ అమరావతిలో మాకు అవసరంలో చిన్న హైకోర్టు ఒకటి పడేస్తే ఈ ఉద్యమమే ఉండేది కాదు. నిజంగా చంద్రబాబు గారు పెద్ద బుద్ధితో ఆలోచించి ఆ రోజు 2014లో మీకు రాజధాని ఒకటి చాలు, అసెంబ్లీ ఒకటి చాలు, వాళ్ళకి హైకోర్టు ఇచ్చేస్తున్నా, మా ఊరు వాళ్ళు రాయలసీమ వాళ్ళు మా వాళ్ళే, మీరు గమ్ముండండి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల విభజన చట్టమే వచ్చేది కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. మొత్తం నాకే కావాలా, నా వాళ్ళకే కావాలా, నా పార్టీకే కావాలంటే ఎట్లా అవుతుంది? అందుకే ఇతను వచ్చాడు, నీకు పనిష్మెంట్ ఇచ్చాడు. 5 ఏళ్ళు ఆ రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానులు చెప్పి తయారు చేసేసాడు. నువ్వు ఇచ్చిన అవకాశం. అనంతపురంలో న్యాయవాదులు 300 రోజులు ధర్నా చేశారు. 301 సంవత్సరం పాటు న్యాయవాదులు హైకోర్టు. కర్నూలులో మేము కూడా, మా వాళ్ళు కూడా రాజధాని కావాలనే ఉద్యమకారులతో ఉండి పట్టుపడుతుంటే కూడా ఇంకా మనతో కాదు, మనం పోరాడలేము, ఉన్నకాడిగా హైకోర్టును పట్టుకుందామని చెప్పి మేమందరం ప్రజా సంఘాల వాళ్ళందరం కూడా చర్చించి ఉన్న హైకోర్టు ఇవ్వని గట్టిగా అడిగింది. చాలామంది మమ్మల్ని వ్యతిరేకించారు. రాజధాని అడగమంటే హైకోర్టు అడుగుతున్నారు. అదే సాలరా స్వామిని వరసద్రా అని చెప్పి కూర్చోబెట్టాం. కానీ ఆ రోజు ఆయన ఇవ్వలే. చంద్రబాబు గారు పెద్ద బుద్ధితో ఒక హైకోర్టు పడేసింటే 3 రాజధానుల గొడవ ఎందుకు వచ్చేది? నీ అమరావతికి నష్టం ఏం జరిగేది? అంటే స్వార్థము, లేకపోతే తన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉండొచ్చు, కానీ ఇంత విపరీతమైన స్వార్థంతో వచ్చేటువంటి పరిణామాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో అమరావతి కోసం మనం అంతా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నష్టాన్ని మనం వ్యతిరేకిద్దాం. అమరావతిని అడ్డుకునే శక్తి మనకు ఉందో లేదో పక్కన పెడితే, మనకు జరిగే కొప్పర్తి లాంటి నష్టాన్ని, మనకు మీద పెట్టుబడులు పెట్టకుండా వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలు ఇలాంటివి రాకుండా చేసే ఈ నష్టాలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అవకాశం ఉంటే మనం ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో శ్రీబాగ్ ప్రకారం హైకోర్టు బెంచ్ వద్దు, హైకోర్టే కావాలి, లేదా రాజధానిలో వికేంద్రీకరణ జరగాలి, ఆ సెక్రటరియట్లో మాకు ఒకటి పెట్టండి అని చెప్పి మేము అందరం అడిగాం. మేము మళ్ళీ అడుగుతున్నాం ఈరోజు కూడా ఈ వేదిక మీద నుంచి, మాకు రాజధానే కావాలి. నువ్వు రాజధాని ఇవ్వలేకపోతే కనీసం హైకోర్టునే పెట్టి మాకు గౌరవించాలి. ఈ 2 కాకపోతే ఈ మూడు ప్రాంతాలలో 3 వ్యవస్థలు ఉండాలి. శాసనసభ రాయలసీమలో ఒకరోజు పెట్టండి, ఒక సెక్షన్ ఇక్కడ పెట్టండి, ఇంకో సెక్షన్ అమరావతిలో పెట్టండి, ఇంకో సెక్షన్ విశాఖపట్నంలో పెట్టండి, హైకోర్టు ఒకటి కర్నూలు పెట్టండి, మిగతా 2 బెంచులు విశాఖపట్నంలో ఒకటి, అక్కడ ఒకటి పెట్టండి బెంచులు. అదేవిధంగా ఈ సెక్రటరీకి సంబంధించిన వ్యవస్థ విశాఖపట్నంలో ఒక చిన్న సెక్రటరీ, ఇక్కడ రాయలసీమలో ఒకటి పెట్టండి, మెయిన్ సెక్రటరీ మీరు అమరావతిలో పెట్టుకోండి. ఎందుకు ఇవ్వకూడదు అట్లా? అంటే వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాల్లో డెవలప్ అయితే మేలే కదా. ఈ అవుట్లుక్ ఉండాలా. చంద్రబాబు గారు సీనియర్ ఆర్థికవేత్త కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, మాకు తండ్రి కంటే పెద్దవాడు కావచ్చు, కానీ నేను ఈ మోడల్ అనుకున్నా, ఈ మోడల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, 50 ఏళ్ళకి నేను డబ్బులు సంపాదిస్తాను, మీకు అందరూ బాగా చూసుకుంటా అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. 50 ఏళ్ళ కదా మళ్ళీ చూద్దాం, ఇప్పుడు కథ తేల్చేయని అడుగుతున్నారు ప్రజలు. అమరావతి ఒకటి డెవలప్ అయితే డబ్బులు వస్తాయని ఒక మంచి ఉద్దేశం కూడా ఉండొచ్చు ఆయనకి, కానీ నీ ఉద్దేశాన్ని విశ్వసించే ప్రజలు లేరు ఇక్కడ. నీ ఉద్దేశాన్ని పట్టుకొని 50 ఏళ్ళు ఓపిక ఉండే వాళ్ళు లేరు ఇక్కడ. ఎవరికి ఏం కావాలో అది ఇవ్వాలా. నేను ఇవ్వనంటే వాళ్ళ ద్వారా వాళ్ళు చూసుకుంటారు. ఇంకో రాష్ట్రం అవుతుందో, ఇంకో దేశం అవుతుందో, ఏమేదో ఒకటి అవుతుంది భవిష్యత్తులో. ప్రజలు మౌనంగా ఉండరు కదా, ఇంత అన్యాయం జరుగుతుంటే చూపెట్టుకుని ఉండరు కదా. ఇది రాజధానికి సంబంధించినటువంటి అంశం. మనకిచ్చినటువంటి
చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా మనం అడలేకపోయినామని చెప్పడం నా ఉద్దేశం. ఇక మూడవ అంశం నీళ్లు. నీళ్ల గురించి అందరూ కూడా మాట్లాడారు. నీళ్ల గురించి కృష్ణానదిలో మీకు 112 టీఎంసీలు వాటా వస్తుంది. మనకి దాదాపు 130 టీఎంసీలు వాటా వస్తున్నాయి. 4 ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలుగంగ ఈ 4 ప్రాజెక్టులకి ఇంకొక 150 టీఎంసీలు అవసరం. ఇప్పుడు వస్తున్నటువంటి 130 టీఎంసీలు ఎవరికి సరిపోతున్నాయి? కేవలం మనకి మనకు వచ్చేటువంటి 100 టీఎంసీలతో కేవలం 10 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. మనకున్న భూమి 1 కోటి ఎకరాలు ఉంది. ఉదయం చెప్పాడు దశరామరెడ్డి అన్న, మనకు 1 కోటి ఎకరాల భూమి ఉంది, నీళ్లు బారే భూమి ఎంత ఉంది? కేవలం 10 లక్షల ఎకరాలు ఉంది. ఇంకొక 150 టీఎంసీలు నువ్వు ఇస్తే ఇంకొక 20-30 లక్షల ఎకరాలు వరి మొళ్ళు కాదు, మామూలు మొళ్ళు వేసుకుంటాం మేము. మామూలు మొళ్ళు అంటే ఇంకొక 100 టీఎంసీలు ఇవ్వగలిగితే 6 తోటి పంటలు వేసుకుంటే ఒక 30 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. మొత్తం రాయలసీమ భూభాగంలో ఈ 4 ప్రాజెక్టులు నీళ్లు కేటాయిస్తే 40% వాటర్ ఉంటుంది. ఏదో ఒక పంట పండించుకుంటూ ఉంటామని చెప్పి మనం ఆ 4 ప్రాజెక్టుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు మన వాళ్ళు. గాలేరు నగరి కోసం 100 ఏళ్ల పోరాటాలు ఉన్నాయి వాటి వెనక. ఈ 4 ప్రాజెక్టులను విభజన చట్టంలో పేర్కొన్నారు. వీటికి నీళ్ళు ఇవ్వండి. ఈ బ్రజేష్ కమిటీ చర్చించే సందర్భంలో, తీర్పిచ్చే సందర్భంలో ఈ ప్రాజెక్టులకు కూడా కలుపుకొని నీళ్ళు ఇవ్వండి కృష్ణానదిలో అని చెప్పారు. నేను ఇంతకు ముందు చెప్పానే, తెలంగాణ వాళ్ళకు ఒక నోట్ ఇచ్చి వాళ్ళ 2 దానిలకు ఇవ్వండి అని చెప్పి కేంద్రం చెప్పింది. ఈ ప్రాజెక్టులకు కూడా నీళ్ళు ఇవ్వండి అని చెప్పచ్చు. కానీ వాళ్ళు చెప్పరు. కేంద్రం వాళ్ళు చెప్పమని మనం ఎన్నో రోజులు అడిగాం. నీళ్ళు ఇచ్చే కథ సంగతి దేవుడు ఎరుగు. ఆ 4 ప్రాజెక్టులను గుర్తించట్లేదు అని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ గుర్తించండి అని ఒక రాజకీయ పార్టీ కూడా అడగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, సాగునీటి సాధన సమితి వీళ్ళంతా కలిసి అనేక లెటర్లు రాసి అన్నీ చేస్తే 6 నెలలు టైం ఇస్తున్నాం, ఈ 6 నెలల లోపల ఆన్సర్ చెప్పకపోతే ఇవి ప్రాజెక్టులే కాదు, ఇవి కూల్చేయండి అని చెప్పారు కేంద్ర జలసంఘం వాళ్ళు. అప్పుడు మనం పోరాటం చేసి అన్ని రకాలుగా మన సంఘాల వాళ్ళంతా పోరాడితే అప్పుడు చివరిగా ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చారు. ఈ 4 ప్రాజెక్టులు మా నాన్నగారు కట్టిండే ప్రాజెక్టులు అవి ఉన్నాయి, ఇవి కూడా గుర్తించాలని చెప్పి లెటర్ ఇచ్చాడు. ఈ ప్రజల ఒత్తిడి మేరకు అవి గుర్తించిన ప్రాజెక్టులకు గుర్తించారు. పొరపాటున ఆ 6 నెలల్లో మనం కానీ ఉద్యమం చేయకపోయి ఉంటే, అవి గుర్తించిన ప్రాజెక్టుగా వాటి నోటిఫికేషన్లో ప్రకటించి ఉంటే ఇక ఈ గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ మూసేసుకోవాల్సి వచ్చేది. అందుకే రైట్ టైంలో రైట్ పద్ధతిలో మనం స్పందించకపోతే, ఉద్యమకారులు కానీ మేధావులు కానీ చెప్పే అంశాలు మన పరిగణలోకి ఇచ్చే రోడ్డు మీదకి రాకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కనీసం ఇప్పటికైనా రేపో మాపో తీర్పు రాబోతోంది. నువ్వు ఎట్లయితే తెలంగాణకు ఆ 2 ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వమని చెప్పి నువ్వు ఇచ్చావో, విభజన చట్టం ప్రకారం మా 4 ప్రాజెక్టులకి 150 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము ఒప్పుకోమని మనం మొండిగా తిరగబడి మాట్లాడితే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇంకో లెటర్ ఇస్తుంది. ఆ రాయలసీమ వాళ్ళకు కూడా 4 ప్రాజెక్టులకు కూడా నీళ్ళు ఇచ్చే విషయం పరిశీలించి కోర్టు అని చెప్పి ఆయనకు ఆర్డర్స్ ఇస్తుంది. మనం అడగకపోతే ఇట్లే ఉంటుంది. వచ్చే 1 year 2 yearsలో ఈ ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వరు. సిఆర్పిఎఫ్ పోలీసులు వచ్చి నీళ్లు అడ్డపెడతారు. నీ పోతిరెడ్డిపాడులో నీళ్లు బయటికి రావు. తెలుగంగా ఈ హంద్రీనీవా, గాలేరు నగరి ఎడారి అవుతుంది. ఇది మీరు ఆలోచించండి. ఈ 4 ప్రాజెక్టులకు కూడా నీళ్లు తెచ్చుకోవడానికి మీ వంతు మీరు ప్రజా ఉద్యమాల్లోకి రండి. ఇది మేజర్ డిమాండ్గా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. కేఆర్ఎంబి అని చెప్పి కృష్ణా రిజర్వాయర్ సంబంధించి కేఆర్ఎంబి కార్యాలయం అంటే వాటికి సంబంధించిన బోర్డు కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో పెట్టాయి అంటే నేను విశాఖపట్నంలో పెడతా అంటాడు. కర్నూలులో పెడితే ఒక అర్థం ఉంది, లేకపోతే విజయవాడలో పెడితే ఒక అర్థం ఉంది, లేదా ఈ రెండింటి కాకుండా మన ఇద్దరం కొట్లాడుకుంటే మీ ఇద్దరు కొట్టుకుందామంటే నేను విశాఖపట్నం అయితే పోతా అంటాడు. ఎట్లా ఆలోచిస్తారండి మీరు అడగండి. కృష్ణా అనేది ఉండేది ఎక్కడ? కర్నూలులో ఉంది, విజయవాడలో ఉంది. నేను విశాఖపట్నంలో పెడతా అంటాడు. ఎందుకు పెడతావా అంటే అది రాజధాని కాబోతుంది. ఈయనకేమో అమరావతి పిచ్చి, ఆయనకేమో విశాఖపట్నం పిచ్చి. మిగతా వాళ్ళతో ఏమైపోవాలా అంటే చిన్న బోర్డు ఆ ఉద్యోగస్తులు వచ్చి పనిచేయాల్సిన శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేయకుండా విశాఖపట్నంలో పనిచేస్తే ఇక్కడ వరదలు వస్తే గేట్లు ఎత్తే వాడు ఉంటాడు. మీరు ఆలోచించండి. అంటే మన వాళ్ళ నిర్ణయాలు ఎంత అసంబద్ధంగా ఉంటాయో, కేఆర్ఎంబి లాంటి కార్యాలయాన్ని కర్నూలులో పెట్టడానికి కూడా మనసొప్పని మన వాళ్ళని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో మీరు ఒకసారి, నేను ఏ పార్టీకి నేను ఒత్తాసు పలకటం లేదు, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. ఈ అంశాలతో పాటు ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళకు సంబంధించిన అంశాలు మనకు క్లియర్గా మీరు పోరాడి తెచ్చుకోండి అని చెప్పి చట్టంలో పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. మనం పోరాడితే తప్ప అవి రావు. దాని మీద మనం కోర్టుకు పోవాలి, దాని మీద గోల చేయాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు అడగాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, రేపు తీర్పు వస్తే నీళ్ళు ఉండమని చెప్పాలి. ఇవన్నీ చేస్తే మనకేమైనా మేలు జరుగుతుంది. మీరు వచ్చిన ఈ 100 మంది కదిలితే చాలు, ఆ ప్రయత్నం మనం చేయొచ్చు. ఆ వైపుగా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. ఇంకొకటి, ఇదివరకు నేను చెప్పిన వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజ్, ఇది సెక్షన్ 46లో చెప్పారు పార్లమెంట్లో. ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ మన ఉద్యమకారుల మాటలు కాదు, సంఘాల మాటలు కాదు, నా మాటలు కాదు. ఇవన్నీ పార్లమెంట్లో చట్టం చేసి ఎంపీలంతా సంతకాలు పెట్టారు, రాయలసీమకి ఇవన్నీ చేస్తామని. ఆ మాటలు ఇవి అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి మాటలు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీకి ఉన్న డెఫినేషన్ ఏంటంటే, మొత్తం ఆ వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తే, ఉదాహరణకి మీరు బుందేల్ఖండ్ అని చెప్పి మధ్యప్రదేశ్లో గుర్తించారు, కోరాపుట్ అని చెప్పి ఒరిస్సాలో గుర్తించారు. ఒక 5-6 జిల్లాలు గుర్తించి ఒక మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఒక 30-40 వేల కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ తయారు చేశారు. ఆ ఊరికి నీళ్ళు ఎట్లు ఇవ్వాలా,
ఆ ఊర్లోకి రోడ్డు ఎట్లా ఉండాలా, ఆ ఊర్లో భవనాలు ఎట్లా ఉండాలా, ఆ ఊర్లో మౌలిక వస్తువులు ఎట్లా ఉండాలా, ఆ ఊర్లో వైద్యం ఎట్లా ఉండాలా, ఇవన్నీ స్టడీ చేసి ఒక 30-40 కోట్లు ఒక్కసారిగా మనకు అకౌంట్లో పడిపోతాయి. అవన్నీ ఒక్కసారిగా రోడ్లు ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. దీనిని వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ అంటారు. రాయలసీమ ప్రాంతం వెనుకబడింది కాబట్టి మీకోసం మేము మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన మాట, కోరాపుట్టు లేదా బుందేల్ఖండ్ ప్యాకేజీలతో సమానంగా అది 30,000 కోట్లు ఒకటి మీకు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఎంత ఇచ్చినారో తెలుసా? కేవలం 50 కోట్లు ఇచ్చాడు ఒక్కొక్క జిల్లాకి. 350 కోట్లు 7 జిల్లాలకు కలిపి, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన 4 జిల్లాలకు కలిపి కేవలం ఈ 7 జిల్లాలకి 350 కోట్లు ఇచ్చారు. మేము అడిగింది ఎంత? నీకేమో ఆ రోజు రాష్ట్రం చీల్చాలని నువ్వు పార్లమెంట్లో చట్టం చేసి నాకు కల్లిబొల్లి మాటలు చెప్పి నీకు అది ఇస్తా, బెల్లం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి నన్ను మోసం చేసి ఈరోజు నాకు 30,000 కోట్లు ఇవ్వాల్సిన చోట 350 కోట్లు ఇచ్చి చేస్తే ఎవడు అడగాలి? మీరు ఎవరైనా అడిగినారా? వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ పార్లమెంట్ చట్టంలో పేర్కొన్నాం, 30,000 కోట్ల రూపాయలు ఇస్తావా ఇవ్వా అని మనం ఎవరైనా మీరు అడిగారా? ఒకరిద్దరు సంఘాలు తప్పి అడగలే. కానీ ప్రత్యేక హోదా పార్లమెంట్లో ఎక్కడే కానీ చట్టంలో లేదది. మీరు పార్లమెంట్లో ఇప్పుడు నేను చెప్తున్న సెక్షన్ల ప్రకారం చెప్తున్నా, ఎక్కడే కానీ లేని ప్రత్యేక హోదా ఆయన పోతా పోతా ఓ మాట అన్నాడు రాజ్యసభలో, చూస్తానండి మీకు ప్రత్యేక హోదా అని ఆ పార్లమెంట్లో బయట అన్నాడు ఆయన. ఎవరు? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అన్నారు. పార్లమెంట్ బయట అన్న మాటను పట్టుకొని పెద్ద ఉద్యమం చేశాం మనం. 5 ఏళ్ళు ఉద్యమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు, మన చంద్రబాబు గారు, బీజేపీతో ఎవరు నచ్చకపోతే వాళ్ళతో ఉద్యమాలు చేసేది. ఏమంటే ప్రత్యేక హోదా అంటే 90% ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, 10% మనం వేసుకుంటే ప్రత్యేక హోదా కింద పరిశ్రమలు పెట్టుకుంటే మనకి లాభం జరుగుతుంది, మంచిదే, ఎవరు కాదని లేదు. ఇట్లాంటిది బయట కాశ్మీర్లోనో లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లోనో ఇస్తారు. ఇంకా ఇవ్వమని చెప్పి భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రణాళిక సంఘం. ఇంకా ప్రత్యేక హోదా అనేది ఉండదు. ఇవ్వాలనుకుంటే వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేసేయండి. బీహార్కు 1,00,000 కోట్లు ఇచ్చారు, ఒకసారి 50,000 కోట్లు ఇచ్చారు, అట్లా ఇవ్వండి. అంతేగాని హోదా ఉండదు. హోదా ఇస్తే రాష్ట్రాలు కొట్లాడుకుంటాయి. మీకు ప్రత్యేక హోదా ఇస్తే ఫ్యాక్టరీలన్నీ ఇక్కడికి వస్తే కర్ణాటక కూడా అబ్జెక్షన్ చెప్తాడు. ఈ గొడవలు వద్దు, మీరు రాయలసీమ వెనుకబడింది అనుకుంటే 1,00,000 కోట్లు ఇచ్చేసుకోండి కావాలంటే, ఈ హోదాలు గీదాలు వద్దని చెప్పి కేంద్రం చెప్పింది. వాడు ఏది ఈయనంటాడో అది పట్టుకుంటాడు మనోడు. ఎవరు? కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళు. వాడు అక్కడ ఉండేవాళ్ళు చలసాని ప్రసాద్ అంట ఎవరో లేపుతారు అట్లా, ఈ వ్యతిరేకంగా ఉంది పదం పండి అంటే ఇట్లా రాయలసీమకు వచ్చేస్తారు, అనంతపురంకి వచ్చేస్తారు. ప్రత్యేక హోదా చేయంటే వీళ్ళు చించుకొని అడుగుతారు వీళ్ళంతా. అరే నువ్వు అడగాల్సింది వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలు అంటే నేను ప్రత్యేక హోదా అడుగుతుంటారు. వీరికి ఎట్లా చెప్పాలి నేను? మేము 100 సార్లు చెప్పాము, నువ్వు వానంటే పోదురా, మా వెంట రారా నాయన, పార్లమెంట్లో చట్టం చేసినారా, 30,000 కోట్లు వస్తారా, వానంటే పోతే యూనికి రా లాభము అని చెప్పి వాడు రాడు. అంటే మన అజ్ఞానం, మనం వెళ్ళిపోతాం, మనంత బలహీనంగా ఉన్నాం మనం అర్థం చేసుకోండి. అంటే చట్టంలో లేని వాటి కోసం పోరాడతాం, చట్టంలో ఉండేది వదిలేసుకున్నాం. ఈ రకంగా ఇప్పటికి 30,000 కోట్లు 10 ఏళ్ల కిందట వచ్చింటే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రోడ్లన్నీ బాగైపోయేటివి, స్కూళ్ళన్నీ బాగైపోయేటివి, అడవులన్నీ పెరిగిపోయేటివి, కుంటల గింటలు మొత్తం బాగా అయిపోయేటి. ఒక 50,000 కోట్లు ఇచ్చింటే ఇది అడగలేదు మనం. ఇది అడగమని 100 సార్లు అడిగాం చంద్రబాబు గారిని, 100 సార్లు అడిగాం జగన్ గారిని. మేము అడగం. ఏం అడుగుతావు? ఎందుకున్నావు నువ్వు అడగనప్పుడు? నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ వద్దు, స్పెషల్ ప్యాకేజీ 1,00,000 కోట్లు ఇచ్చేయండి, నేను అమరావతిలో పెడతానని చెప్పి చంద్రబాబు గారు ప్రపోజల్ 2017 ప్రాంతాల్లో చేసుకున్నాడు. ఒక్కసారిగా మన జీవితాలు కూలిపోయినాయి ఆ రోజుతో. అదేమన్నా వాడేమన్నా 1,00,000 కోట్లు ఏమైనా క్యాష్ ఇచ్చినాడంటే ఇలా అవి ఇవి కలిపి ఇదంతా ఇచ్చేసినాడు, పోనీ లిస్ట్ ఇచ్చేసినాడు, ఇదంతా నీదే పోనాడు. మామూలుగా నువ్వు ఇచ్చేటివే, నువ్వు 1,00,000 కోట్లు తెచ్చుకోకపోతివి, ప్రత్యేక హోదా తెచ్చుకోకపోతివి, ప్రత్యేక ప్యాకేజీ రాకపోయా, మొత్తం రాష్ట్రం నీ ఒక్క స్వార్థం కోసం, అమరావతి ఒక్కదాని కోసం నువ్వు ఆ 1,00,000 కోట్లు తెస్తానని చెప్పి ఈ మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ అంటారు. మనకు జరిగిన నష్టం ఇది. కాబట్టి మీరు ఈ రోజుకైనా 3 ఏళ్ళు ఇచ్చినాడు, ఇప్పుడు 7 ఏళ్ళు ఇవ్వలే, ఈ సంవత్సరం ఇచ్చినాడు, ఈ సంవత్సరం మళ్ళీ 50 కోట్లు ఇస్తా అంటున్నాడు. ఎవరు అడిగినా నీకు 50 కోట్లు ఇవ్వద్దు, పో, మేము ఈ దేశంలో ఉంటామో పోతాం, వెళ్ళిపోతాం, పో, ఇవ్వద్దు, అది కూడా ఇవ్వద్దు. ఈరోజు ఎవడేమన్నారు నిన్ను? ఇస్తే నువ్వు 30,000 కోట్లు నువ్వు చిల్లర మంచుతున్నావు, 50 కోట్లు 60 కోట్లు 50 కోట్లు మాకు మా గ్రామ పంచాయతీకి వస్తుంది 50 కోట్లు, నువ్వేంది ఇది ఇవ్వాలి నువ్వు మాకు? ఇది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక చివరగా కొత్త రాష్ట్రాల్లో పన్నులు ప్రోత్సాహకంగా మీకు మీ వనరులను అభివృద్ధి చేస్తాం, ఆర్థికంగా సపోర్ట్ చేస్తామన్నారు, వెనుకబడిన ప్రాంతాలు సపోర్ట్ చేస్తామన్నారు, అది జరగలేదు. 107 సంస్థలు ఉన్నాయి, వీటన్నిటినీ రాష్ట్ర కీలకమైన సంస్థలు ఇవన్నీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ సంస్థలు ఉదాహరణకు తెలుగు అకాడమీ, ఉర్దూ అకాడమీ, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, ఇట్లా హైదరాబాద్లోనూ ఇక్కడ అంతా కలిపి ఉన్నాయి కీలకమైన సంస్థలు. ఈ సంస్థలు ఎత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టాయి అంటే రాయలసీమలో మేము అడుగుతున్నాం, తెలుగు అకాడమీ పెట్టు, లేకపోతే తెలుగు యూనివర్సిటీ, శ్రీశైలం తెలుగు యూనివర్సిటీ పెట్టు, ఇట్లా అడుగుతూ ఉంటే ఈ సంస్థలను ఎత్తుకొచ్చాక ఇంకా కాలే, ఇంకా పెండింగ్ ఉన్నాయి. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా తీసుకురాలే. తీసుకొచ్చినా కూడా అన్ని ఎక్కడ పెడతానంటాడు? అమరావతిలో పెడతామంటారా? ఎందుకు అమరావతిలో పెట్టాలా? మాకు వచ్చేటి ఒక 10-15 ఇక్కడ బారేయచ్చు కదని చెప్పి మనం అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా
13వ షెడ్యూల్లో ఇట్లాంటి రాష్ట్రాల కోసం ఒక 11 సంస్థలు ఇచ్చినారండి. 11 సంస్థలలో కీలకమైన సంస్థలన్నీ కూడా అటువైపు మనకు 4 ఇచ్చారు. ఆ 4 ఏంటంటే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు. అనంతపురంలో అది డిగ్రీ కాలేజ్ కంటే హీనంగా ఉంటుంది గత 10 ఏళ్లలో. ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు బిల్డింగ్ కడుతూ ఉన్నారు. రెండోది ఐఐటి తిరుపతిలో ఇచ్చారు. ఐఐఎస్ఈఆర్ ఒక సైన్స్ ఇన్స్టిట్యూషన్ ఇది తిరుపతిలో ఇచ్చారు. ట్రిపుల్ ఐటి కర్నూలులో ఒకటి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు బిల్డింగ్లు కడుతున్నారు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత బిల్డింగ్లు కడుతున్నారు. ఈ సంస్థలన్నీ ఇవ్వడం వల్ల ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. రాయలసీమ విద్యార్థులకు స్పెషల్గా ఉపయోగపడేది ఏం లేదు. బిల్డింగ్ కడతారు, లేకపోతే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా ఈ 4 ఇచ్చారు, సంతోషం. కానీ మొదట ఎయిమ్స్ అనేది అనంతపురంలో ఇస్తామన్నారు. ఎయిమ్స్ అనేది అనంతపురంలో ఇస్తామని చెప్పి దాన్ని చివరిగా ఎత్తిపోయి అమరావతిలో పెట్టారు. ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు. 2024 ఫిబ్రవరి నాటికి 7,800 సర్జరీలు చేశారండి. మీరు నమ్ముతారా అండి? మన పేపర్లో వచ్చింది. ఈ 3-4 ఏళ్లలో 7,800 సర్జరీలు చేశారు. 15 లక్షల మందికి ఓపీ సర్వీసులు అందించారు మంగళగిరిలో, ఎయిమ్స్లో. ఇదే నా అనంతపురంలో ఉండింటే ఆ సర్జరీలన్నీ నా పేద ప్రజలకు జరిగేటివి. 20 లక్షల మంది మేము ప్రైవేట్ డాక్టర్లకు పోకుండా ఎయిమ్స్లో పొందేవాళ్ళం. 41 డిపార్ట్మెంట్లతో దాదాపు 1,600 కోట్లతో కట్టాడు. మీరు బిల్డింగ్ అంతా రెడీ అయిపోయింది. 2019కి రెడీ అయిపోయింది. అనంతపురంలో ఎయిమ్స్ పెట్టి చివరిలో సెంట్రల్ యూనివర్సిటీ పడేసి నువ్వు ఎయిమ్స్ ఎత్తుకొని వెళ్ళిపోయావు అక్కడికి. ఎయిమ్స్ ఎత్తపోతే ఎయిమ్స్ అనే లాంటి ఇన్స్టిట్యూషన్ ఉంటే ప్రజలకు ఎంత ఉపయోగం ఉండేది? మేము అడిగాం ఎయిమ్స్ కావాలా, నువ్వు చెప్పింది ఫస్ట్ ఇక్కడ ఇవ్వంటే లేదు నీకు అది ఇది అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చేశారు. మేము మొదట సెంట్రల్ యూనివర్సిటీ ఆపక పెట్టుకున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నంద్యాల లాంటి చోట అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాయి అంటే దీన్ని ఎత్తిపి మళ్ళీ గుంటూరు జిల్లాలో బాపట్ల, గుంటూరు ప్రాంతంలో పెట్టారు. అంటే ఈ 2 వ్యవసాయానికి సంబంధించినది, 2 వైద్యానికి సంబంధించినది, 2 వెళ్ళిపోయినాయి. నీకు డిగ్రీ కాలేజీలు లాంటి బీటెక్ కాలేజీలు 4 పడేసి ఇక్కడ కర్నూలులో ఉంది కాలేజీ, దానికి నీళ్లు లేవు, కరెంట్ లేదు. తిరుపతిలో ఉండడానికి ఏమి లేవు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ నిన్నామన్న కడుతున్నారు. ఇట్లా 2-3 పనికిరానివి ఇచ్చి మాకు పనికిరానివి అని అనలేదు, కానీ బాగా ఉపయోగపడేటివి మాకు ఇవ్వకుండా లక్షల రూపాయలు వచ్చేదంతా అక్కడికి వెళ్ళిపోయినాయి. చిన్న తుక్కు దూలం అంతా మనకు వచ్చింది. నేను 11 సంవత్సరాలు డివైడ్ చేసినా మీకు 4 ఇచ్చినా కదా అంటారు. ఎవరు కావాలో? మాకు కావాల్సింది వేటివి? మనకు అడిగేవాళ్ళు లేడు. అయ్యా నువ్వు చేసేది తప్పయ్యా, ఎయిమ్స్ ఇక్కడ పెట్టయ్యా, పేదలు ఉన్నారు, మా వాళ్ళంతా బెంగళూరు పోతున్నారు అని అడిగేవాళ్ళు లేడు. మనం అడగలేము, ఆ ధైర్యం మనకు రాలేదు. అది రావాలంటే మనం ఇట్లాంటి సంఘాల్లో పనిచేయాలా, చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎన్ఐటి అనేది తాడేపల్లిలో పెట్టారు, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో పెట్టారు, ఐఐఎం విశాఖపట్నంలో పెట్టారు, పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్టారు, డిజాస్టర్స్ యూనివర్సిటీ విజయవాడలో పెట్టారు. ఇట్లా ఈ వచ్చిన సంస్థలన్నీ డివైడ్ చేస్తే రాయలసీమకి ఈ వెనుకబడిన ప్రాంతాలకే ఇస్తున్నా అని చెప్పాడు వాడు. మీరు సెక్షన్లో వెనుకబడిన ప్రాంతాలు ఇవి డెవలప్ చేయమంటే ఇవి ఇవ్వకుండా ఇవి తీసుకెళ్ళాడు. ఈ 11 సంస్థలలో మనకు అన్యాయం జరిగింది. ఇది కూడా మనం అడలేకపోయామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా చివరగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కొంత మాట్లాడాలి మనం. ఇతను చట్టం చేసే నా పొద్దుటికే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పి మనకి ఇక్కడ జమలమడుగు దగ్గర ఆ కొండల గుట్టల ప్రాంతాలతో ఇచ్చి ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా పెట్టాలనుకున్నారు. ఇది ప్రైవేట్తో ఎందుకు, చట్టంలో పెట్టేసి సెయిల్ కింద చేసేస్తే పోతుంది కదా, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళతో ఆలోచించారు కదా అని చెప్పి దాన్ని సెయిల్ కింద దాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి, 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి, సాధ్యాసాధ్యాలు పరిశీలించండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే పెట్టండి అంటే అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాల, అంటే కనీసం 1,00,000 మంది పనిచేయాలి. విశాఖపట్నంలో 1,00,000 మంది పనిచేస్తున్నారు. 20 లక్షల టన్నుల ఇనుము ఉత్పత్తి అవుతుంది. ఉక్కు ఫ్యాక్టరీ అంటే 4 రేకులు కట్టేసి పెట్టి ఉక్కు ఫ్యాక్టరీ అంటే మేము ఒప్పుకుంటామా? ఈరోజు దానికి ఇప్పటికి 5 సార్లు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు 3 సార్లు, జగన్ 3 సార్లు, 6 సార్లు అయిపోయి రేపు 7వది మళ్ళీ శంకుస్థాపన చేస్తారు. చిన్న JSW లాంటి కంపెనీలు, జిందా లాంటి కంపెనీలు బంగపీవని పిలుచుకొని వస్తాను, రారా నీకు భూమి ఇస్తా, నేల ఇస్తా, విద్యుత్ ఇస్తా, 4 రేకులు కట్టుకోరా, ఈ తిక్కనాయలు ఎవడు అడిగినా ఆవిడకి లేడేవాడా, నువ్వు ఊరికి అట్లా వేసుకో, టెంట్ వేసుకొని బిల్లులు తీసుకో, ఫ్యాక్టరీ లేదు, మనుషులు లేరు, ఉద్యోగాలు లేవు అని అడుగుతున్నారు. ఇది మనం అడగాల వద్దా? ఎక్కడో ఉండే విశాఖపట్నంలో ఉండేటువంటి స్థాయి ఉద్యోగాలు మాకు ఇచ్చే ఫ్యాక్టరీ కావాలా మాకు? నువ్వు బొమ్మల ఫ్యాక్టరీ పెడితే ఎవరు చూపెట్టుకోలేము మనం. నువ్వు ఇస్తేనే మేము ఆ రోజు రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నాం, చట్టంలో ఒప్పుకున్నాం. విశాఖపట్నాన్ని ఏమో ఈరోజు షెయిల్కి కలుపుతావు, షెయిల్ కలిపి పెట్టండి రాని చోట మాత్రం JSW కంపెనీకి ఇస్తావు. ఇది ఎవడు అడగాల? విశాఖపట్నం ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దాన్ని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే కూడా నిలబెట్టి వాళ్ళు పోరాటం చేసి ఈరోజు దాన్ని గవర్నమెంట్ పరం చేసి సెయిల్లోకి మార్చారు. నీకు సెయిల్ కింద పెట్టుకోరని చట్టంలో చెప్తే కూడా నీవు దాని మీద ఉద్యమాలు చేస్తావు. ఒక్కొక్కసారి వస్తారు, వానికి బుద్ధి పుట్టినప్పుడు ఉద్యమాలు చేస్తాడు, మళ్ళీ గమనైపోతాడు. నువ్వు చావు, ఒకటి చావండి. ఉక్కు కర్మాగారం కోసం నేను చచ్చిపోతాను, దుంకండి ఒకడు, నేను దుంకుతా. త్యాగం లేదు ఇక్కడ. ఊరికే అరుస్తాం, 2 రోజులు అరుస్తాం. మనకి ఎవరో ఒకరు ఆశీర్వాదాలు అంటే మనం గమనైపోతాం. మనం లీడర్ కావడానికో, నేను ఫేస్బుక్లో ఫోటో పెట్టుకోవడానికో, లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ కోసమో, లేకపోతే నాకు ఏదైనా అవసరం అవుతానో, నాకు 10 రూపాయలు వస్తేనో నేను అరుస్తా, లేకపోతే నేను గమ్మున ఉంటా. కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం అండి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సెయిల్ కావాలా మాకి, నువ్వు పెట్టే డబ్బాలు వద్దు మాకి అని చెప్పి నిలబట్టి మాట్లాడేవాడు కావాలా. రెండోది రైల్వే జోన్.
రైల్వే జోన్ గుంతకల్ చాలా అనుకూలం. ఇటు కర్ణాటకలో ఉంది, ఇటు తమిళనాడులో ఉంది, ఇటు విజయవాడ విశాఖపట్నం నుంచి మనకి ఇటువైపు వస్తుంది. దీన్ని రైల్వే జోన్గా గుంతకల్ చాలా మేలైన పని. మేము చాలా వ్యాసాలు రాసాము. గుంతకల్లు పెట్టయ్యా అంటే నేను గుంతకల్లు పెట్టను, నేనైతే విశాఖపట్నం పెడతా అంటాడు. అంటే నువ్వు విశాఖపట్నంలో రైల్వే జోన్ పెడితే గుంతకల్లోడు, బళ్ళారోడు, తమిళనాడు, తిరుపతోడు నువ్వు విశాఖపట్నంకి వచ్చి వ్యవహారం చేయాలి. మేము విశాఖపట్నం పక్కనే రాయగడ్డ అని ఉంటుంది, అక్కడే ఉందయ్యా, వద్దయ్యా అంటే లేదు ఆడే పెడతా. రైల్వే జోన్ పక్కనే ఉంది ఒకటి, విశాఖపట్నం దగ్గర ఒరిస్సా వస్తుందండి. ఒరిస్సా దగ్గర ఆనుకుని ఒక 200 కిలోమీటర్ల దగ్గర ఎక్కడో ఒకటి రాయగడ్డ అక్కడ ఉంది, కానీ నేను అక్కడ పెట్టాను, ఆడే పెడతా. అరే వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశం ఉందిరా నాయన, రైల్వే జోన్ ఇక్కడ పెడితే 10 రైళ్లు వస్తాయి, 10 డెవలప్ అవుతుందంటే మేము చెయ్యం. ఏమండి రైల్వే జోన్ పెడితే తప్పేముందండి, కొన్ని ఉద్యోగాలు వస్తాయి, కొన్ని కోటాలు పెరుగుతాయి, మేము చేయమని చెప్పి రైల్వే జోన్ కూడా చేయలేదు. మనం ఎంత పోరాటం చేసినప్పుడు కూడా గుంతకల్ రైల్వే జోన్ సాధించుకోలేకపోయాం. మూడవ అంశం, అత్యంత కీలకమైన అంశం, ఇది దుగ్గరాజపట్నం ఓడరేవు. విభజన చట్టంలో ఈ 6-7 జిల్లాలకి కొంత ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంది సముద్రంతో అని చెప్పి కరెక్ట్గా మనకి వాకాడు మండలం, ఈరోజు తిరుపతి జిల్లాలో రాయలసీమలో భాగమైంది వాకాడు, గూడూరు రెవెన్యూ డివిజన్. గూడూరు రెవెన్యూ డివిజన్లో వాకాడు గ్రామంలో, వాకాడు మండలంలో దుగ్గరాజపట్నం చాలా పాతది, చరిత్రలో సాహిత్యంలో కూడా ఉంది అది ఓడరేవుగా. ఆ ఓడరేవుని పెద్ద ఓడరేవుగా కట్టండి అని చెప్పి చట్టంలో పేర్కొన్నారు. ఒక రకంగా రాయలసీమకు 50 కిలోమీటర్లు. ఈరోజు రాయలసీమలోని చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా అంతా రాయలసీమకు వచ్చింది. ఈరోజు గూడూరు ఇవన్నీ రాయలసీమలో భాగం. దుగ్గరాజపట్నం ఓడరేవు కడితే దుగ్గరాజపట్నం నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని బయలుదేరి ఈ ఆర్టీపీపీకి వచ్చే బొగ్గంతా కృష్ణపట్నం నుంచి వస్తుంది. దుగ్గరాజపట్నం నుంచి దాని దగ్గర అవుతుంది ఇది. అదేవిధంగా రాయచూరుకి ఇదంతా కూడా చాలా కనెక్టివిటీ ఉంది, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఒప్పుకున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసేసింది, అంత డబ్బులు కూడా వచ్చేసినాయి, నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. కానీ మన నాయకులు ఎంత నీచంగా ఉంటారంటే వాళ్ళ అకౌంట్లకు 1000 కోట్లు 2000 కోట్లు పడితే ఎవరైనా అమ్మేస్తారు ఈ సమాజంలో. పక్కన కృష్ణపట్నం ఓడరేవు ఆదాని కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఏం అక్కడ కడుతున్నారంటే అక్కడ దాన్ని ఆపు, ఆల్రెడీ కట్టినారా అంటే నువ్వు కట్టొద్దు అంతే, నువ్వు అడ్డం పెట్టు అంటారు, ఏదో ఒకటి బే అంటారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం షార్ వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ పోర్టు కట్టుకున్నా మాకు అభ్యంతరం ఏం లేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా అది వద్దు. ఎందుకు వద్దంటే ఆదాని లాంటి పెద్ద మనిషి కృష్ణపట్నంలో లక్షల కోట్లు పెట్టి ఆ పోర్టు కొన్నాడు. ఇది 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడ కడితే బొగ్గంతా అక్కడికి పోతుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఆదాయం రాదు. ఇది లేపేసే పైకి దీన్ని ఎత్తి అక్కడ పెట్టిపో అన్నాడు. ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మూలాపేట అనేటువంటి ఊర్లో పెట్టిపో. శ్రీకాకుళం దగ్గర వైసీపీ ప్రభుత్వం గతంలో శ్రీకాకుళంలో ఉన్న పెట్టండి, లేకపోతే ఇక్కడ మన రామాయపట్నం అంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా బార్డర్లో రామాయపట్నం దగ్గర పెట్టమంటున్నాడు. రాయలసీమ ప్రజలకు అత్యంత అనుకూలమైనటువంటి వాకాడులో, మా జిల్లాలో మా ప్రజలకు అనుకూలమైనటువంటి దీన్ని వదిలిపెట్టి ఈరోజు నువ్వు ఆ పోర్ట్ని ఎత్తివి అక్కడ దూరం పెడుతున్నావు. ఎవరి ప్రయోజనాల కోసం పెట్టావు నువ్వు రామాయపట్నంలో? నువ్వు రామాయణపట్నంలో కాబట్టి ఇంకో 10 పెట్టుకో, మాకు అవసరం లే, మాకు వచ్చింది ఎందుకు తీసుకుపోతున్నావు అని అడిగేవాళ్ళు లేడు. ఈరోజు దుగ్గరాజపట్నం పోర్టు కట్టి ఉంటే ఎంత డెవలప్ అయ్యే వాళ్ళం. ఈ సెజ్జులు, ఈ ఫ్యాక్టరీలు, ఇక్కడ ఉత్పత్తులు అన్నీ డైరెక్ట్గా ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయేటివి. ఇది చాలా చారిత్రకమైన దోహం. ఈ రోజుకైనా మనం గట్టిగా నిలబెట్టి మాట్లాడాలి. నువ్వు దుగ్గరాజపట్నానికి 1,00,000 కోట్లు ఇవ్వలేకపోతే ఇచ్చే డబ్బులు మేము వేసుకుంటాం, మా అకౌంట్లో పెట్టుకొని మేము వేరేటి కట్టుకుంటాం. నువ్వు ఇవ్వకుండా నీ ఇష్టానుసారం నీకు తీసుకోవడం తప్పు కదా. దుగ్గరాజపట్నం ఓడరేవును మనం కోల్పోయాం, అది చాలా గొప్ప నష్టం. మనం భవిష్యత్తులో దానికోసం పోరాడదాం. చివరగా మన తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయం చేస్తామని చెప్పి విభజన చట్టంలో పేర్కొన్నారు. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓర్వకల్లు, కొప్పర్తి లాంటి ప్రాజెక్టులని ఆ క్యారిడార్లకు డెవలప్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఈ క్యారిడార్లకు నీళ్ళు ఇవ్వలేదు, విద్యుత్ ఇవ్వలేదు, ఓర్వకల్లులో భూమి సేకరించి ఫ్యాక్టరీలు పెట్టలేదు, పోనీ కొప్పర్తిలో డెవలప్ చేయలేదు. ఇది చెప్పి 10 ఏళ్ళు అయింది. విభజన చట్టంలో పేర్కొన్నారు. ఢిల్లీ ముంబై క్యారిడార్ లాగా ఈ విశాఖపట్నం చెన్నై క్యారిడార్లో డెవలప్ చేయండి అన్నారు. ఈ కొప్పర్తికి చేస్తామని ఇంతవరకు చేయలేదు. ఇట్లా మీరు ఇంతసేపు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు. మనం కోరుకున్న వాటికంటే విభజన చట్టంలో మనకి ఎక్కువ ఇచ్చారు. కనీసం వీడు చెప్పిన ఈ విభజన చట్టంలో పార్లమెంటులో మనమంతా విభజన చట్టం బుక్కులు ప్రింట్ తీసుకొని మెడకు తగలేసుకోవాలా. మాకు పార్లమెంట్లో చెప్పినారు అని అడగాల. అంటే మీరేమైనా అనుకుంటారు, ఇవన్నీ అడిగితే మనకు అన్యాయం ఏమనుకుంటారు. నీకు కేంద్రంలో 500 మంది ఎంపీలు సంతకాలు పెట్టింటే పుస్తకం బెవజాన్ వేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో భవిష్యత్తులో మనం ఈ డిమాండ్ల సాధన కోసం ప్రజా ఉద్యమాలు, మనం ఏ పార్టీలోనే ఉండండి, మాకు తెలుగుదేశంలో ఉన్న అభ్యంతరం లేదు, బీజేపీలో ఉన్న అభ్యంతరం లేదు, ఎవరికోనే ఉండండి, రాయలసీమ కోసం పనిచేసే వానికి సపోర్ట్ చేయండి. రాయలసీమ కోసం పనిచేసే ప్రజా సంఘాలకి నువ్వు ఎన్నెంత సంపాదించుకో, ఏ పార్టీలో ఉండు, కానీ ప్రజా ఉద్యమానికి మాత్రం అడ్డు రావద్దు. ప్రజా ఉద్యమానికి భూ పెట్టు, ప్రజా ఉద్యమానికి 10 రూపాయలు ఇవ్వు. ఎవరైనా నీళ్ళ కోసం మాట్లాడుతుంటే వాళ్ళని సపోర్ట్ చేయి. వాళ్ళలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రజల ఆకాంక్షలతోటి పనిచేసే వాళ్ళు ఉంటే
ఉద్యమం పేరుతో ఒక్కొక్కడు ఒక ఎత్తు ఎత్తుకొని వస్తుంటాడు. అవి చెప్పాలంటే మనకే బాధ అవుతుంది. ఆ ఎత్తులు ఆ రాజకీయ పార్టీల కుయుక్తులలో పడిపోయి ఏడ ఉద్యమం అంటాడు అడివి వైసీపీ చేయి అంటాడు, ఏడ ఉద్యమం అంటాడు అడివి తెలుగుదేశం చేయి అంటాడు, ఏడ ఉద్యమం అంటాడు అడివి బీజేపీ చేయి అంటాడు. నీకు ఉద్యమం కావాలా బీజేపీ కావాలో తేల్చుకోను. పని చేసేవాడికి కూడా గౌరవం లేదు ఈరోజు. నేను పొద్దునంతా రాయలసీమ జై రాయలసీమకి అన్యాయం చేస్తాను చంద్రబాబు జగన్ అని చెప్పి పొద్దున ఓటేసేటప్పుడు నాకు జగన్కి ఓటేయండి అంటే ఎట్లా ఉంటుంది? రాయలసీమ ఉద్యమకారుల్లో మరింత చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి లేనివాడు డైరెక్ట్గా ఆ పార్టీలోకి వెళ్ళిపోమని చెప్తాను. నీకు పార్టీ ఇష్టం కదా, చంద్రబాబు ఇష్టం కదా, వెళ్ళిపో. నీ పార్టీలో పోరాడు, నీకు గౌరవం వస్తుంది. బైరెడ్డి గారు వెళ్ళిపోయారు, పోరాడతారేమో చూద్దాం. వరదలాల రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు, పోరాడతారేమో చూద్దాం. లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉంటే నువ్వు కూడా పోవాలనుకుంటే ఎవరు వద్దని లేదు. కానీ ఉద్యమంలో ఉన్న వాళ్ళని అన్ని పార్టీలలో గౌరవించి వాళ్ళకి కావాల్సిన కనీసం వాళ్ళు ఏమడుగుతారంటే బ్యానర్లు అడుగుతారు, రూమ్లు అడుగుతారు, లేదా భోజనం అడుగుతారు, ఉద్యమాలకు ఏదో సాయం చేయమంటారు. ఈ ప్రజా ఉద్యమాన్ని బతికించుకుంటే రాయలసీమ ప్రాంతం డెవలప్ అవుతుంది. రాజకీయ పార్టీలు రాయలసీమ రాజకీయ నాయకులు అడగలేని పని మేము చేస్తాం కాబట్టి, ఉద్యమకారులు చేస్తారు కాబట్టి ఆ ఉద్యమాలకు అండగా నిలబడండి. నీళ్ల కోసం జరిగే ఉద్యమంలో మరింత మీరు అండగా ఉండి ప్రజా సంఘాల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి, ఈ సమాజంలో ప్రజాస్వామిక ఉద్యమాలకి ప్రశ్నించే హక్కులకి మీరంతా కూడా నిలబడతారని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.